शास्त्रं छात्रभावं स्वयं भगवान् ईश्वरङ्गेश ऐच्छत् व्याख्यालोकार्यसूक्तेः लसति कवचवद्यस्य संयोः पर्यन्ता चित्ते मे सन्निधत्ता समुनिरविरतं भाष्यकारावतारः। श्रियं दधानमुरसा मध्ये भूनिलयो स्थितं वन्दे वराहं हरिं शेखरं सिंहभूभृतः हयाननपदाम्भोजरेणवः चण्डभानवः विनाशयन्तु निःशेषम् अज्ञानध्वान्तसन्ततिम्। सीतारामगुणग्रामपुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ। नमस्तस्मै कस्मै च न भवतु निष्किञ्चन जनस्वयं दक्षादीक्षा समधिकसन्धानयशसे सुराधीशस्वैरक्षणकुपित शापायुधवधूदृशक्ता दुर्जातप्रशमन पदाम्भोजरजसे जयत्याश्रितसन्त्रासध्वान्तविध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमं व्योमभास्करः। अस्मद्गुरुभ्यो नमः। भगवद्बन्धुलारा ఒక్కసారి శ్రీరామచంద్ర స్వామిని ప్రార్థన. శ్రీరామః శరణం సమస్తజగతాం రామం వినా కా గతిః రామేణైవ నివార్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలధీమభుజగో రామస్య దాసోస్మ్యహం రామే తిష్టతి విశ్వమేతదఖిలం హే రామ వాక్యాశ్రితం యః శ్రీరామైకభక్తః హరిపులిసహతిః యం న ఖిన్నం విధత్తే ద్రాక్త్యేన అదాహిలంకా దగ్ధతి దివిషదః స్వస్తి యస్మై త్రిసంధ్యం యస్మాద్దైత్యేషు భీతేః ప్రథమమవతరః గోష్పదం యస్య వార్ధి యస్మిన్నాసీత్ కృతజ్ఞో రఘుపతిరనిశం सोस्तु भूत्यै कपिर्वः श्रीरामः शरणं मम
రామచంద్రస్వామి సీతా స్వయంవరానికి వెళ్ళి ధనుర్భంగం చేశాడు. అసలు ఏమిటి ధనుర్భంగం అంటే? శ్రీరామాయణం కేవలము పైకి జరిగిన వృత్తాంతము చెప్పుటను మాత్రమే లక్ష్యంగా కలిగిన గ్రంథం కాదు. ఉత్తమ కావ్యం శ్రీరామాయణం అంటే ఉత్తమ కావ్యం ఎప్పుడు ధ్వని ప్రధానమై ఉంటుంది. అంటే పైకి ఒక అర్థాన్ని తెలుపుతూ అంతర్లీనంగా మరి ఒక మహత్తరమైన అర్థాన్ని తెలిపేటటువంటిది ఉంటే అది ఉత్తమమైన కావ్యము అనబడుతుంది. వాల్మీకి మహర్షి యొక్క శ్రీరామాయణ మహాకావ్యం కూడా లోపల వేదాంతార్థమును తెలుపుతూ పైకి రామ కథను తెలుపుతూ సాగినటువంటి వృత్తాంతం. వీటికి 3 పేర్లను ఉంచాడు మహర్షి. ఒకటి రామ కథ, 2 సీతా చరిత్రము, 3 పౌలస్త్య వధము. 3 పేర్లు చెప్పాడు మహర్షి. ఏమిటి 3 పేర్ల అర్థం? ఇది మన చరిత్ర అని అర్థం. రామ కథ అంటే పరమాత్మ వైభవము, సీతా చరిత్రము అంటే జీవుని చరిత్రము, పౌలస్త్య వధము అంటే ప్రకృతిని జయించుట. ఇది ప్రధానంగా మనం ఏం తెలుసుకోవాలి? రామాయణాన్ని అనుసంధానం చేయడం వలన హారీతుడు అనే మహర్షి హారీత స్మృతిలో సమస్త వైదిక వాంగ్మయం ఏం తెలుపుతున్నదో ఆ విషయాన్ని చెప్తాడు. మొత్తం వేదములు కానీ ఇతిహాసములు కానీ పురాణములు కానీ వైదిక వాంగ్మయం అంతా తెలుపునవి 5 విషయములు అన్నాడు ఆయన. 6వ విషయం లేదు. 5 విషయములనే తెలుపుట వాటి లక్ష్యం. తెలిపే విధానంలో తేడా ఉంటే ఉండదు. తెలుపబడిన విషయములు మాత్రం 5. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ. ఈ జ్ఞానం ఉంటే చాలు. ఈ జ్ఞానం ఉంటే ఏమిటి ఫలితం? పరమాత్మ అమ్మవారితో పాటుగా వచ్చి మన హృదయంలో వసిస్తాడు. మనం ఏదైనా చదవాలంటే ఏ చదువు చదివితే ఎక్కువ జీతం వస్తుంది ఆలోచించి కదా పిల్లల్ని చదివిస్తున్నాం. వెంటనే ఆఫర్లు ఎప్పుడు వస్తాయి అని. మరి ఊరికే చదువుకోమంటే చదువుకుంటామా? నాకేం లాభం అని అడుగుతాం కదా. కనుక మన బుద్ధిని ఆలోచనలో పెట్టుకుని మహర్షి ఒరే నీకోసమేరా ఈ విజ్ఞానం అంతా. మనకు ఎప్పుడు ఆలోచన ఏమిటి? పొందాలి పొందాలి అని కదా. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, పొందుట అనేదాన్ని మధ్యన పెట్టాడు. ఇప్పుడు పొందడం కోసమని పొందబడు పరమాత్మ స్వరూపమేమి, పొందు జీవుని స్వరూపమేమి, పొందుట వలన కలుగు ఫలమేమి, పొందుటకు ఉపాయమేమి, పొందకుండుటకు ఆటంకమేమి. 5. కనుక ఈ 5టికి మధ్యలో పొందుట అని పెట్టుకుని ఏదైనా పొందాలనుకుంటే మానవ జన్మని ఎత్తినందుకు ఇంతతో తను చాలించేస్తే సరిపోతుందా? ఈ శరీరం విడిచిపోయిన తర్వాత మళ్ళా పశువు కింద పక్షి కింద పుడితే ఏం ప్రయోజనం? మా పరమాత్మ మానవ జన్మని కొన్ని వేల జన్మలలో వెతికి 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 మన పుణ్యాలను అంతటినీ ప్రోధి చేసి తత్ఫలంగా మానవ జన్మను అనుగ్రహిస్తే దీన్ని సద్వినియోగపరుచుకుని ఇటు తర్వాత ఇంతకంటే ఉన్నతమైన స్థితిని పొందడానికి వినియోగించుకోవాలి తప్ప
క్రిందికి వెళ్ళిపోవడానికి వినియోగించుకోవాలనుకుంటే మనం మహతి వినష్టి, ఉన్న జీవితమే ఎంతో మనకి తెలీదు, ఎంతకాలం ఉంటామో తెలీదు. మరి ఉన్న కొలది కాలంలో ఈ విజ్ఞానాన్ని సముపార్జించుకుని శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా సుఖంగా ఉండాలి కదా. మనం మన భాషలో ఎవరిని తెలివైన వాడంటాం? ఆయనకి దూరదృష్టి చాలా ఎక్కువ అండి. ఏమిటయ్యా దూరదృష్టి? వచ్చిన డబ్బులన్నీ వాడే తినేయకుండా తర్వాత రిటైర్ అయిన తర్వాత లోటు లేకుండా బతకడం కోసమని ఇప్పటి నుంచి ఏవో ఆ స్కీములు ఈ స్కీములు అని కట్టుకుని చాలా జాగ్రత్త పడ్డాడండి. ఈయన తెలివైనవాడా? మరి తెలివైనవాడే కదా, రిటైర్ అయిన సుఖంగా బతికేలాగా ఏర్పాట్లు చేసుకున్నాడంటే. కానీ ఈ తెలివి పరిపూర్ణమైన తెలివి కాదు, కొంత తెలివే ఇది. తెలివైనవాడే, కొంతవరకే ఆయన ఆలోచన వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది? ఈ శరీరం ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని సంతోషం. కానీ ఈ శరీరంతో అనుభవించే సుఖం శరీరానికి కాదు, శరీరం లోపల ఉన్న జీవుడికి. సుఖ దుఃఖములను అనుభవించడం కోసమని వారు చేసుకున్న పుణ్యపాప రూప కర్మల ఫలానుభవం కోసమని దానికి తగిన యోగ్యమైన శరీరం భగవానుని చేత వసగబడింది. కనుక కలిగే ఆనందమో దుఃఖమో ఎవరికి? లోపల జీవుడు, శరీరానికి కాదు. శరీరానికే అయితే పుట్టెడు పుల్లల్లో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత తగలబెడుతుంటే కుయ్యో ముర్రో అంటుందా? ఏమంటం లేదుగా శరీరం. అంటే ఆ సుఖమో దుఃఖమో శరీరానికి కాదు. ఇందులో మనం ఉంటే చిన్న నిప్పు తొక్కితే అమ్మో అంటున్నామా? ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి రావాలంటే కాళ్ళు కాలుతాయని మళ్ళీ తివాచి ఒకటి పరిపించారా స్వామివారు? ఎందుకోసం అంటే ఈ లోపల ఉన్నవాడికి అనుభవం సుఖమో దుఃఖమో ఏదు. కనుక నేను అనబడేవాడు ఎవరు? శరీరం కాదు, లోపల ఉన్నవాడు. శరీరం నువ్వు ఎన్ని రకాలుగా పోషించు, ఎన్ని పేస్టులు రాయి, ఎన్ని ఇంజక్షన్లు పొడు, కొంతకాలం అయిన తర్వాత అది విసరణం అయిపోవలసిందే. కానీ లోపల ఉన్నవాడు ఎప్పుడూ ఉండేవాడు. నేను అంటున్నవాడు ఎప్పుడూ ఉండేవాడు, నాది అంటున్నవాడు ఎప్పుడూ ఉండేవాడు. మరి ఎప్పుడూ ఉండేవాడి సుఖం కోసం ఆలోచించేవాడు తెలివైనవాడా? మధ్యలో పోయేదాని సుఖం కోసం ఆలోచించేవాడు తెలివైనవాడా? కనుక ఆ లోపల ఉన్నవాడిని గురించి ఆలోచించి ఎలా బాగుంటాం, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంతకంటే మంచి శరీరం ఎలా పొందుతాం, ఇంతకంటే మంచి స్థానాల్ని ఎలా పొందుతాం, మంచి భోగములను ఎలా పొందుతాం, దీని గురించి ఎవరు ఆలోచిస్తాడో వాడు నిజమైన దూరదృష్టి కలిగినవాడు. కనుకనే పొందుట అని పెట్టి అసలు నేనెవరిని ముందు తెలుసుకోవలసింది. పొందే నేనెవరిని, నేనెవరనేది తెలిస్తే అసలు నేనేం పొందాలి అనే ఆలోచన కలుగుతుంది. జడభరతుడు విష్ణు పురాణంలో రఘుగణుడికి పాఠం చెబుతూ కోహమిత్యేవ నిపుణో భూత్వా చింతయ పార్థివ. ఈయన ఎందుకోసం పెడుతున్నాడు? కపిల మహర్షి దగ్గరికి పెడుతున్నాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడం. ఈయనేమన్నాడు? బ్రహ్మజ్ఞానం తర్వాత పొందుదు కానీ దానికేం కంగారు లేదు, ముందు నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో నీకు తెలియకుండా మిగతా వాటిని తెలుసుకున్న ప్రయోజనం లేదు. కనుక నేనెవరిని తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత నేనేమి పొందదగును, శాశ్వత ఆనందాన్ని పొందాలంటే దేన్ని పొందాలి? పొందబడువాడెవరు, పొందబడువాడెవరు? ఆయన ఊరికే దొరికేస్తాడా? పొందుటకు సాధనమేమి, పొందకుండుటకు విరోధమేమి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే భగవంతుడు వెతుక్కుంటూ వచ్చి మన హృదయంలో ఉంటుంది. ఎలా తెలుస్తుందండి? సీతారాములు వెతుక్కుంటూ వెళ్ళి అరణ్యంలో పంచవటి అక్కడ ఉన్నారు. పంచవటి అంటే ఏమిటండి? వటవృక్షం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం పంచవటి అంటే 5 జ్ఞానం అంటే అర్ధపంచకం.
ఈ అర్ధపంచకం తెలిస్తే అక్కడ పరమాత్మ అమ్మవారితో పాటు ఉంటాడు. కనుక రామాయణం చదువుకుంటున్నామంటే ఈ అర్థములను తెలుసుకోవడమే. రామాయణం అంటే సీతమ్మ. ఎవరండి సీతమ్మ అంటే? మన జీవకోటికి ప్రతీకం. సీత, ఆవిడ పేరేం పేరండి? సీత అంటే స్త్రీలింగ శబ్దం కదా. స్త్రీ యొక్క స్వభావమేమి? నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అంటే పారతంత్ర్యము, భర్త గారికి లోబడి ఉండుట, పరమాత్మకు లోబడి ఉండు ఆత్మస్వరూపము. ఆత్మ పుడుతుందా? నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అన్నాడు కదా. కనుక పుట్టదు, ఆత్మ నిత్యమైనది. సీతమ్మ పుట్టిందా? నాగేటి చారులో దొరికింది, ఆవిడ జన్మించలేదు, దొరికింది. అంటే జీవుని కథ. అందుకోసమని పారతంత్ర్యమును కలిగిన జీవుని చరిత్ర. రామ అంటే రమతే ఇది రామ, రమయతి ఇది రామ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా పిభేతి కుతశ్చనేతి. రెండు మంత్రాలు, మంత్రంలో రెండు వాక్యాలు. ఒకటి ఆనందో బ్రహ్మ, రెండవది ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా పిభేతి కుతశ్చనేతి. ఈ రెండు ఉపనిషద్వాక్యాల్ని పట్టుకొచ్చి ఈ లోకంలో అవతరించిన స్వామికి నామకరణం చేస్తూ రామ అని పెట్టాడు వశిష్ఠుడు. ఒక రామ అంటే అర్థం ఏమిటి? ఆనందో బ్రహ్మ, రమతే ఇది రామ. ఒక రామ అంటే అర్థం ఏమిటి? నా బిభేది కుతశ్చనేతి. పరమాత్మ ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అనుభవిస్తారో వారికి ఇక సాంసారికమైన బాధలుండవు, ఆనందమే కలుగుతుంది. రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అంటుంది ఉపనిషత్. దీనిని తీసుకొచ్చి రామ అని పేరు పెట్టాడు. కనుక రాముని కథ అంటే పరమాత్మ వైభవము, సీతమ్మ కథ అంటే జీవుని వైభవము, జీవుని స్వభావము. మరి ఆ పరమాత్మని ఈ జీవుడు ఎందుకు పొందలేకుండా ఉన్నాడు? పొందడానికి ఆటంకం దేని వలన కలుగుతోంది? ఈ ప్రకృతి. ఈ ప్రకృతికి సంబంధించిన సత్వము, రజస్సు, తమస్సు, వీటికి తాను లోబడిన వాడై ప్రకృతియే నేననుకుని అందువలన ఏర్పడిన వాటిని నాకు కలిగాయి అనుకుని సుఖిస్తున్నాడో దుఃఖిస్తున్నాడో అనుభవిస్తున్నాడు కదా. కనుక ఈ వృత్తాంతాన్ని మనకి చెప్పాలి. బాలకాండలో జనకుడు, జనకుడంటే ఎవరు? కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ అంటాడు కృష్ణ భగవానుడు. కర్మయోగి. ఈయన తన ఆత్మను పరమాత్మకి సమర్పించాలి. అలా సమర్పించాలంటే ఆయన ఆత్మ ఎవరు? సీతమ్మ. సీతమ్మ అంటే ఆయన ఆత్మ. సీత అంటే ఆత్మని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆత్మ సమర్పణం చేయాలి. ఆత్మ సమర్పణం ఎవరికి చేయాలి? ఎవరు పరమాత్మయో ఆయనకు సమర్పించాలి. పరమాత్మ ఎవరో ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఎవరిని శరణు వేడాలి? ఎవరి దగ్గర, ఎవరి పాదముల దగ్గర మనను మనం సమర్పించుకోవాలి? సమర్థ కారుణిక శరణాగతి ఫలావినాభూతై అంట. అవతలివాడు సమర్థుడై ఉండాలి, కరుణ కలవాడై ఉండాలి. ఈ రెండు కలవాడినే ఆశ్రయించాలి మనం. ఎందుచేత? సమర్థుడైన దయలేని వాడిని పట్టుకున్నావు అనుకోండి, నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తున్నావు, నన్నేం చేయమంటావు, అనుభవించు అంట. లేదు, పోలేడంత దయ ఉంది కానీ చేతగాని వాడు అనుకోండి, ఆయన పట్టుకున్నావు అనుకోండి, కావాలంటే నిన్ను గౌగలించుకుని నేను కూడా నీతో పాటు ఏడుస్తాను, అందులో తీర్చలేనురా నాయన. కనుక ఎవరిని పట్టుకోవాలి? తీర్చగలిగిన వాడై ఉండాలి, దయగలిగిన వాడై ఉండాలి, జగత్కారణమైన వాడై ఉండాలి. ఈ ఆత్మని సమర్పించేది ఈ ఆత్మ ఎవరిదో, ఈ ఆత్మను కాపాడుకునేవాడు ఎవరో తెలిసినా తెలియకపోయినా
ఆత్మను కాపాడుకుంటూ తిరిగేవాడెవరో అతడి పాదార విందములలో సమర్పించు. ఎవరు అలాంటి ఆయన? ఓ గొప్ప పేరు పెట్టారు మన పెద్దలు భగవంతుడు. ఏమన్నారు? వఘుత్తశేషి. ఏం పేరు పెట్టారండి? వఘుత్తశేషి. వఘుత్తశేషి అంటే మన స్వరూపమునకు సంబంధించి ఉన్న శేషి అని. ఈ లోకంలో మన అవస్థలు మారుతున్న కొద్దీ ఎవరికో చెందిన వాళ్ళం అనుకుంటూ ఉంటాం. అమ్మాయిందనుకోండి, పెళ్లి కాకముందు అమ్మ మా నాన్నగారు చెప్పినట్టు మా నాన్నగారికి కోపం వస్తుంది, మా అమ్మగారికి కోపం వస్తుంది, వాళ్ళు చెప్పింది ఎన్నాళ్ళు పెళ్ళయ్యేదాకా. పెళ్ళయిన తర్వాత అమ్మ నాన్న పిలిచినా రాదు, మా ఆయనకు కోపం వస్తుంది. మారిపోయింది. ఇలా మారిపోతూ ఉంటుంది కదా దశలో. అలా మారకుండా ఎప్పుడు ఆయనకే చెందిన వాళ్ళమై ఉండాలి. అలాంటి శేషి ఎవరో అతడు స్వరూప ప్రాప్త శేషి. సంస్కృతంలో చెప్తే ప్రాప్త శేషి, తమిళంలో చెబితే వఘుత్త శేషి. ఎవరాయన? మన లోపల తానుండి య ఆత్మానమంతరో యమయతి సతే ఆత్మ అంతర్యామి అమృత యస్య ఆత్మ శరీరం. ఎవ్వనికి ఈ ఆత్మ శరీరమో, ఈ ఆత్మ లోపల ఉండి ఆత్మను నియమించుచున్నాడో, యం ఆత్మాన వేద, నా లోపల పరమాత్మ ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడని ఈ ఆత్మకు తెలియదు, అలాంటి వాడు ఆయన పరమాత్మ. ఎందుకంటే లోపలే ఉండడం, బయటకు కనిపించచ్చును కదా. మనం మహాబుద్ధివంతులు, కనిపిస్తే లేకుండా చేసేస్తానని కత్తిముచ్చు తిరిగే బుద్ధివంతుడు. కనుక భగవంతుడు కనబడితే మనమే నశిస్తాం, కనబడకపోతే ఆయన లోపల ఉండకపోతే ఉండం. మనం ఉంచడం కోసమని ఇంత గౌరవ మర్యాదలతోటి ఈ శరీరాన్ని ఆ భార్యో కొడుకో ఎవరో చూస్తున్నారు. పరంపదించిన తర్వాత రాత్రి పక్కలో పెట్టుకు పడుకోమనండి, పడుకుంటారండి? భయపడుతున్నారు. భార్య బిభ్యతి, భయపడిపోతారు. పిల్లలందరూ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేసేదాకా స్థిమితం ఉండదు వాళ్ళకి కదా. కనుక ఈ శరీరం అలాంటి. ఈ శరీరం లోపల కాపాడుకుంటూ ఆత్మ ఉంది. ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ. అసలు ఆత్మను బట్టే శరీరానికి విలువ. తండ్రిని ఏ కొడుకైనా కొట్టాడు అనుకో, ఏమంటారండి వాడిని? పితృహ, మాతృహ, ఛీ మాతృఘాతకుడు, పితృఘాతకుడు. ఇదే కొడుకు ఆత్మ ఎగిరిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి దగ్ధం చేసి వస్తాడు. ఇప్పుడు ఎవరైనా తిడుతున్నారా వాడిని? ఛీ పాపాత్ముడా, తండ్రిని తగలబెట్టిన వాడివి అంటున్నారా? అనడం లేదే. ఎందుకంటాం లేదంటే ఈ సంబంధం దేనితో ఉంది? లోపల ఉన్న ఆత్మతోటి సంబంధం, కానీ ఆత్మను బట్టి శరీరానికి సంబంధం తప్ప బట్టి శరీరాన్ని బట్టి కాదు కదా. కనుక అలా ఈ ఆత్మ ఉంటే సరి, మరి పరమాత్మ లోపల ఉంటే ఆత్మ. కనుక ఆత్మను ధరించి తిరుగుతున్నవాడెవరు? పరమాత్మ. భగవద్గీతలో ఓ మంచి అందమైన మాట చెప్తాడు పరమాత్మ. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. అర్జున, నా చేతనే ఈ లోకమంతా వ్యాపింపబడి ఉంది అంటే నవ్వేశాడు అర్జునుడు. నువ్వు రథంలో నా ఎదురుండగా కూర్చున్నావు, నాకు పాఠం చెప్తుంది. నేనే ఈ లోకం అంతా వ్యాపించి ఉన్నాను అంటే ఎంత వింటే మాత్రం మరీ అంత కోతలు కోసేస్తే ఎలాగయా నమ్మేది అన్నట్టు చూశాడేమో అర్జునుడు. ఓ మాట చెప్పాడు పరమాత్మ. ఒరే, నీకు అర్థమయ్యేలా చెప్తానురా. ఇవాళ ఏమిట్రా? యుద్ధం మొదటి రోజు కదా. మరి మొదటి రోజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏదో దానికోసమని ప్రత్యేకంగా ఓ ఆభరణం చేయించుకుని వెళ్ళవేసుకున్నాడు. గుర్తుగా ఉండిపోవాలి కదా చరిత్రలో. కనుక ఓ మంచి ఆభరణం వేసుకున్నాడు. ఏమిట్రా అది అన్న. ఇవా అబ్బో అని సిలోన్ రత్నాలు, మరొకటి రత్నహారం అన్నాడు. సూత్రే మణిగణ ఇవ మయి ప్రోతమిదం సర్వం సూత్రే మణిగణ ఇవ. ఒరే అర్జున, ఇన్ని రకాల వజ్రాలు ఎన్నున్నాయండి? వజ్రాలు ఉన్నాయి, నీలాలు ఉన్నాయి, కెంపులు ఉన్నాయి, వాడితోటి ఓ కంఠహారం. ఒరే, ఇంత విలువైన మణులను ధరించావు కదా, ఎలా ధరించావురా అంటే లోపల ఓ దారం గుచ్చాం, మరో తీగేదో ఉంటుంది కదండి,
సూత్రే మణిగణ ఇవ ఆ దారాన్ని గుచ్చి మెళ్ళ వేసుకున్నాడు. ఒరేయ్, ఆ దారం విలువైందా, మణులు విలువైనవా? మణులు చాలా కాస్ట్లీ కదా కదా. మరి అయితే ఒకవేళ ఆ మణులు చీచి ఇంత విలువైన మేము అంత తక్కువ వెళ్ళగలిగిన దారానికి గుచ్చుబడి ఉండడం ఏమిటి, మాకు ఆ దారం వద్దు అని ఆ దారం నుంచి బయటకు వచ్చేసాయి అనుకో, మెళ్ళో ఉంటాయా? కూలిపోతాయి. కానీ ఈ రత్నాలు లేకపోయినా దారం ఉంటుంది మెడలో, కానీ దారం లేకపోతే రత్నాలు ఉండవు. నేను ఈ లోకం లోపల అంతా వ్యాపించి ఉన్నాను గనక ఈ లోకం ఇలా నిలబడింది. నేనే లోపల లేకపోతే మొత్తం అంతా కుప్పకూలిపోతుందిరా, ఇదే నిదర్శనం నీకు అంటాడు పరమాత్మ. మనని అలా నిలబెట్టి ఉంచిన వాడు పరమాత్మ. కనుక ఎవరికి సమర్పించాలి మన ఆత్మను? వీడు మిన్ ముత్తவும் వీడు செய்து உம்முயிர் వీడుడయానిడై వీడు సెమ్మినే. నమ్మాడు ఎంత అద్భుతంగా పాఠం చెప్పారండి. ఏం చెప్తున్నారు ఆయన? విడిచిపెట్టేయండి మొత్తం అంతా. ఎందుకోసం అండి? పరమాత్మ యందు సమర్పించండి మీ ఆత్మని, విడిచిపెట్టేయండి. ఏమని చెప్పాలి? నాయన, నీ ఆత్మను పరమాత్మ యందు సమర్పించు. ఈ ప్రకృతి చాలా క్రూరమైనది గనక, ప్రమాద బహుళమైనది గనక దీనిని విసర్జించుము అని చెప్పాలి పాఠం. అలాగే కదా చెప్పాలి. అలా చెప్పరు. వీడు మెయిన్ విడిచిపెట్టేయండి. ఎందుకంటే అలా విడిచిపెట్టేయమని చెప్పారు అంటే, చంటి పిల్లవాడు, వాడికి పాపం ఇంకా జ్ఞానం లేదు, ఆడుకుంటున్నాడు. ఇందులో పాము ఏదో అక్కడ ఉంది, ఆ పాముని పట్టుకున్నాడు. వాడికి తెలియదు పామని. ఇప్పుడు తల్లి వచ్చి ఆ కుమారుడితోటి, నాయన, పరమాత్మ యొక్క ఈ గొప్ప సృష్టిలో మానవులు జంతువులు కూడా ఉన్నాయి. ఆ జంతువులలో పాములనేది ఒక జాతి. ఆ పాములలో త్రాచు పామంటే మరీ క్రూరమైనది. ఆ పాము గనక కాటు వేస్తే విషం ఎక్కితే శరీరం అంతా నల్లబడిపోయి చొంగలు కార్చుకుని కాళ్ళు చేతులు విదిలించుకుని మరణిస్తారు. అందుచేత పామును వదిలివేయుము అనే తల్లైనా చెప్తుందండి. పారే 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 పారేసిన తర్వాత దగ్గరికి తీసుకుని అమ్మో అని అప్పుడేదో చెప్తుంది. అలాగే మనం పట్టుకున్న ఈ విషయాలు అంత క్రూరమైనవి కనుక నమ్మాడు వీడు మిన్ ముత్తం విడిచిపెట్టి ఎవరిని ఆశ్రయించాలి? వీడుడయానిడై వీడు సెమ్మినే ఉడయానిడై. అసలు నిన్ను కలిగిన వాడెవరో, వైకుంఠమును కలిగిన వాడెవరో కలవాడి యందు సమర్పించుము. నువ్వెవరికి చెందినవాడివో వాని పాదారవిందములలో నిన్ను సమర్పించుకో. ఇది ఉపదేశం. కనుక ఇప్పుడు జనక మహారాజు గారికి తన ఆత్మ సమర్పణం చేయాలి. ఆత్మ సమర్పణం ఎవరికి చేయాలి? ఎవరు పరమాత్మయో అతడికి చేయాలి. మరి పరమాత్మ ఎవరో ఎలా తెలుస్తుంది? కనుక ఈయన ఓ ప్రక్రియ పెట్టి, మా ఇంట ఒక ధనుస్సు ఉంది, ఆ ధనుస్సు నాకు ఎవరిచ్చారో తెలుసునా? ఎవరిచ్చారయ్యా? పరమశివుడిచ్చాడండి. పరమశివుడిచ్చాము అంటే అర్థం ఏమిటి? ఏమిటి ధనుస్సు అంటే? జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరివ్వాలి? శంకరాత్ జ్ఞానం అన్విచ్చేత్. శంకరుడు కదా జ్ఞానాన్ని ఇచ్చేవాడు. కనుక ఆయన చేత వసగబడింది. జ్ఞానమంతా ఎందులో నిబిడీకృతమై ఉంది? తత్ జ్ఞానం. అజ్ఞానం అతోన్యదుక్తం. పరమాత్మకు సంబంధించి తెలిపేదేదో అది జ్ఞానం. మిగతాదంతా ఏమని చెప్పారు? విద్యాన్య శిల్ప నైపుణం చెరుపు కుత్తక్కవయోపాధి. చెప్పులు కుట్టడం నేర్చుకుంటే చక్కగా చెప్పులు కుట్టి అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయి తప్ప ముక్తి మోక్షం రావు కదా. మిగతా చదువులన్నీ అలాంటివి. పరమాత్మని గురించి చెప్పే చదివేదో అది చదువు. కనుక జ్ఞానం అంటే అది. ఈ జ్ఞానం ఎలా లభించాలి మనకి? ఎక్కడి నుంచి జరుగుతుంది జ్ఞానం? వైదికమైన జ్ఞానం జ్ఞానం. వేదం చేత చెప్పబడే జ్ఞానం జ్ఞానం. ఎంచేత మనం ఎంత గొప్ప తెలివైన వాళ్ళమైనా ఇది వేదమునకు విరుద్ధంగా ఉంటే ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలో స్మృతి చెప్పింది. అలా నడుచుకుంటారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళని చూసి మనం నడుచుకోవాలి. ఒకవేళ పెద్దవాళ్ళ నడవడికకు స్మృతికి తేడా ఉందనుకోండి, అప్పుడు
వీళ్ళ నడవడికని తోసిపారేసి ధర్మశాస్త్రాన్నే ఆచరించాలి. ఒకవేళ ఆ ధర్మశాస్త్రానికి వేదానికి ఏమైనా వైరుధ్యం ఉందనుకోండి, అప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని తోసేయాలి, వేదాన్ని ఆశ్రయించాలి. కనుక ప్రమాణం పరమం శృతి, అన్నిటికంటే మూర్ధన్యం ఆదౌ వేద ప్రమాణ. వేదం ప్రమాణం, వేదమును విశదీకరిస్తున్నాయి కనుక మిగతావి ప్రమాణం. ఒకవేళ ఇవేవైనా వేదానికి విరుద్ధంగా చెప్తే ప్రమాణం కాదు. కనుక జ్ఞానం అంటే వేదం వలననే, వేదం అంటేనే వేదయతి, తెలియజెప్పునది అని అర్థం కదా. ఇది ఒకటైనా, వేదం ఒకటైనా చెప్పేది. మిగతా గ్రంథాలు ఏం చదువుకుంటే అంతో ఇంతో తెలియదండి. కానీ ప్రత్యక్షమునకు అనుమానమునకు అందని దానిని కూడా తెలుపగలిగినది వేదం. నిర్దోషమైనటువంటిది గనక, అపౌరుషేయమైనటువంటిది గనక, నిత్యమైనటువంటిది గనక వేదం ప్రమాణం. వేదం చెప్పిన జ్ఞానం జ్ఞానం. మరి ఈ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకార ప్రభవ వేదా. ఓంకారము నుంచి ఆవిర్భవించినది వేదము. విచిత్రం ఏమిటంటే ఆవిర్భవించిన దాంట్లో మళ్ళా పొల్లు ఏముండదు, అంత సారభూతమైనదే. తేడా ఏమిటంటే ఓంకారం నుంచి వేదములు పుట్టాయి. పరమాత్మ ఆలోచించి, అయ్యో వీళ్ళందరూ వేదం అంతా చదవగలుగుతున్నారా, ఎవరో మహానుభావులు తప్ప మిగతా వాళ్ళకి ఇది గోచరం కావడం లేదే, సూక్ష్మంగా ఈ వేద విజ్ఞానాన్ని ఇద్దాం అనుకున్నాడు. అనుకుని వేదమును మధించాడు, 3 వేదములను మధించాడు. భూరిది ఋగ్వేదాదజాయత, భవైది యజుర్వేదాత్, సోరిది సామవేదాత్. 3 వ్యాహృతులు పుట్టాయి. మళ్ళీ వాటిని అభ్యతలు, మళ్ళీ వాటిని భగవానుడు బంగారాన్ని కరిగించి అందులో కల్తీ తీసేసి మేలిమి బంగారాన్ని తీసినట్టుగా మళ్ళీ అందులోంచి సారం తీస్తే ఆ ఉ మా 3 అక్షరాలు వచ్చి దాన్ని ఏకథా సమభరత్ తదేతదోమితి, దాన్ని మళ్ళా కలిపేశాడు. ఓ ఏమైందండి? ఓంకారం. అందులోంచి ఇంత విస్తృతమైన వేదం వచ్చింది. మళ్ళీ వేదం యొక్క సారాంశాన్ని తీస్తే ఓంకారమే వచ్చింది. ఏం చేయాలి? వేదం చదివే వాళ్ళు ఎవరైనా హరి ఓం అని ప్రారంభం, మళ్ళా ముగించేటప్పుడు హరి ఓం అని ముగి. ఏమిటో ఆ మాట అనేందుకు వేదం చదవాలి? స్రవత్యనం కృతం పూర్వం అన్నారు కదా. అలా అనకుండా టైం కలిసి వస్తుంది కదా అని మానేసి చదివేస్తే అది నిలబడదు ఆ చదువు అన్నారు. ఇది ఒక రత్న పేటిక, అంటే రత్నాల భరిణ. రత్నాల భరిణ అంటే ఈ భరిణ లోపల ఏమన్నా పైకి కనబడుతుంది. కనుక వేదం అనే కంఠంలో ధరించాల్సిన ఆభరణం, కంఠంతో ధరించాల్సిన ఆభరణం వేదం. కనుక ఈ మరి కంఠాభరణాన్ని మనం కూడా ఏదో పెట్టులో పెట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా ఒక భరిణలో ఉంటుంది. ఆ భరిణ హరి ఓ, హరి ఓ అని మూత తీసి ఆ వేదం అంతా అధ్యయనం చేసి మళ్ళా అయిపోయిన తర్వాత మళ్ళా హరి ఓ అని ముగిస్తుంది. కనుక ఈ భరిణ లోపల వేదం ఏం చెబుతోందో ఆ సారాంశాన్ని బయటికి గోచరించేలా చేసే ఒక మణితో చేయబడిన మంత్రం. కనుక ఓంకారం అంటే ఏమన్నారు? ఓంకారాన్ని బిందవ్ సింధు, ఒక బిందువులో సముద్రం అంతా దాగి ఉన్నట్లుగా ఓంకారంలో వేదం అంతా దాగి ఉంది. వేదాత్మక ప్రణవ కారణ వర్ణ వాచ్యం. వేదము, వేదమునకు మూలం ఓంకారము, ఓంకారమునకు మూలం అకారో వై సర్వావాక్. అకారం నుంచి పుట్టింది. అకారం చేసి చెప్పబడేవాడు ఎవరు? అక్షరాణమకారోస్మి. 5 భగవతో నారాయణస్య ప్రథమాభిధానం. ఇప్పుడు జనకుడికి తన ఆత్మసమర్పణం చేయాలంటే పరమాత్మ ఎవరో తెలియదు. తెలిస్తే ఆత్మసమర్పణం చేస్తే ఏం చేయాలి? దానికి ఒక పరీక్ష పెట్టి. ఏమిటి పరీక్ష? వింటిని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తాను. వింటిని ఎక్కువ పెడతామంటే మళ్ళా ఉపనిషత్ భాష. ప్రణవో ధను శరోక్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం సర్వతన్మయో భవేత్ చెప్పింది కదా. కనుక ప్రణవమే ధనుస్సు. ఏమన్నాడినా ఈ ధనుస్సును ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టాలంటే ఏం చేయాలండి? ధనుస్సును తీసి దాన్ని వంచి అల్లెత్రాటిని కట్టి అప్పుడు ఎక్కువ పెట్టాలి. అంటే ఆ ధనుస్సు వంగాలి. వంచడం కోసమని ఎంత పెద్ద బాడీ బిల్డర్స్ వెళ్ళినా ఎక్కువ పెట్టలేకపోయారు. రామునికే వంగింది ఆ ధనుస్సు. ఏంటి వంగడం అంటే?
10 మందిలో మనం ఓ పేరు పెట్టి పిలిచామనుకోండి, ఒక ఆయన లేస్తాడు. ఏమంటే అందరికీ పేరు వినబడిందిగా, మరి వాళ్ళందరూ లేవలేదు, ఒక ఆయనే ఓ అని ఎందుకు పలికాడంటే నామం. నామం అంటే అర్థం ఏమిటండి? నమనము అంటే వంగుట అని అర్థం. ఇది వెళ్ళి ఆ 10 మందిలో ఆ పేరు గలవాడెవరో ఆయన దగ్గర ఉంది కనుక ఆయన లేచాడు పలికి. అలా ఇప్పుడు ఈ ఓంకారం ఎవరికి వంగుతుంది? ఎవరికి పేరు? ఆయనకి నేను ఆత్మసమర్పణం చెయ్యాలి అనుకున్నాడు కనుకనే ఓ పరీక్ష పెట్టాడు జనకుడు. విశ్వామిత్రుడు పరమాత్మ ఎలా వస్తాడండి ఆత్మసమర్పణం చేయాలంటే? కేవలం మన ద్వారా రాడు, ఆచార్య అనుగ్రహం ఉంటే తప్ప పరమాత్మ మన దగ్గరకు లభించడు. గనక పరమాత్మ అనుగ్రహం లభించింది, ఆచార్యుడే తీసుకొని వచ్చాడు రామచంద్రస్వామి. ఇప్పుడు పరమాత్మ ఆ ధనుసును ఎక్కుపెట్టి ఓ నిమిషం ఆలోచించట ఆయన. ఈ జనకుడు చాలా గొప్ప ఉపాసకుడు. ఈయన ప్రణవానికి అర్థమెవరో ఆయనకు సమర్పించాలి అనుకుంటున్నాడు. ఈయనకి అర్థం కూడా చెప్పేస్తే పోలే అనుకున్నాడు ఆయన. అనుకుని గట్టిగా లాగేటప్పటికీ ఐసం ధను నిజ పురశ్చరణాయ నూనం దేహం ముమోచ రఘునందన వాణితీర్థే. ఆశ్చర్యం. ఈ ధనుసు అనుకుంటోందిట, ఇన్నాళ్ళు చాలా కాలం శివుడి చేతిలో ఉన్నాను నేను, సంతోషం. ఇప్పుడే వాళ్ళు నన్ను వాడేవాళ్ళు లేరు. ఒకవేళ వాడితే ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా? ఇలాంటి ధనుసును వాడినవాడు ఒక ఆయన ఉన్నాడు, పరశురాముడు. వస్తే ఎక్కువ పెడితే ఆయన ఎక్కువ పెట్టాలి. నేను ఎవరి చేతుల్లో ఇంతవరకు ఉన్నాను? శివుని చేతిలో. ఎవరైనా వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు తల నరికినవాడు. కొంచెం కాలం కనుక నేను ఆగితే ఆ పరశురాముడు వచ్చి పట్టుకుంటే ఆయన వాళ్ళ అమ్మగారి తల నరికినవాడు. అంచేది నేను ఇలా తలలు నరకడానికేనా? కనుక నాకు కూడా ఏమైనా ముక్తి మోక్షం కావాలా వద్దా? ఎవరైనా మహానుభావుడు మోక్షం ఇచ్చేవాడు దొరుకుతాడా అని చూస్తే మన రామచంద్రుడు దొరికాడు. కనుక దేహం ముమోచ రఘునందన పాణితీర్థే. ఇప్పుడే ఇదే మంచి సమయం. ఇప్పుడు కనుక మనం శరీరం విడిచిపెడితే మోక్షం పొందుతున్న అనుకుందేమో. బోధాయన రామాయణం, బోధాయనుడు చెప్తాడు అందంగా ఓ శ్లోకం. ఏం చేశాడు రామచంద్రస్వామి? ఓంకార ఉపాసకుడు ఆయన, నాదోపాసకుడు జనకుడు అంటే. మరి ఆ ఉపాసన చేసే ఓంకారం యొక్క అర్థం కూడా చెప్పేస్తే పోలే అనుకున్నాడు ఆయన. అనుకుని విరిచాడు. విరిస్తే ఏమైంది? పై ముక్క అడుగు ముక్క ఈ రెంటిని కలుపుతూ నాది 3 ఉన్నాయి. ఏంటి ఓంకారం యొక్క అర్థం ఏంటండి? ఆ ఉ రెండు కలిపితే ఓ, హల్మాత్రం అకారం కలిపితే ఓం అయింది. కనుక ఇప్పుడు ఈ అర్థాన్ని చెప్పాలి. మధ్యలో నారి, నారి నారీ. నారి అంటే ఎవరంటే అమ్మవారు. ఒక ముఖ్యవారు దేవుడు, మరొక ముఖ్యవారు జీవుడు. ఆయన అకార శబ్దవాతుడు, వీడు మకార శబ్దవాతుడు. ఎప్పుడు ఇద్దరికి పడదు. కనుక ఇద్దరు ఎడమొహం బెడమొహం. ఒరేయ్ నా వాణ్ణి అను, ఇగో ముక్తి తాళాలు అంటాడు ఆయన. నేను గుర్రపోయినా నీ వాణ్ణి కాదు, నా కష్టాలు పడితే పడతాను కానీ అంటాడు వీడు. మరి వీళ్ళిద్దరిని సంధించే ఆవిడెవరంటే అమ్మవారు. నారీ అంటే స్త్రీ కదా. అమ్మవారు ఒరే నాయన అలా అంటే ఎలాగరా, మీ నాన్నగారు నీ మీద ప్రేమతోటే చెప్పారా ఆ మాట అని. ఏమండి మన పిల్లవాడిని మనం అలా వీధిలో పెట్టేసుకుంటామా? చూడండి ఎదిరించే వాళ్ళు ఎంత కప్పెట్టుకుని వస్తూ ఉంటారో. వాళ్ళ అబ్బాయి ఎన్ని పాపిష్టి పనులు చేసినా మీరేంటండి ఇలాగా? ఏదో ఈయనకి చెప్పారా, ఈయనకి చెప్పి, ఆయనకి చెప్పారా, ఆయనకి చెప్పి, ఇద్దరిని కలిపి ఉంచే ఆవిడ అమ్మవారు. కనుక ఇప్పుడు ఆ మా ఉ ఉకారానికి అర్థం ఏమిటండి? ఉకార చిత్ స్వరూపాయ లక్ష్మ్యా వాచకయిష్యతే. లక్ష్మీదేవికి పేరు కనుక ఓంకారము. కనుకనే ప్రతి ఇంట్లో సీతా రామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఈ ఫోటో ఉండి తీరాలి. ఏమిటా ఫోటో? మన స్వరూపం ఓంకారమే. ఆ రామచంద్రస్వామి, మా లక్ష్మణస్వామి, ఉ సీతాదేవి, పాదముల దగ్గర ఆంజనేయ స్వామి. ఓంకి నాదం ఒకటి ఉంది కదా, ఆ నాదం ఆంజనేయ స్వామి. ఈ పాదం పెట్టామంటే నాదం, ఆ మా మధ్యలో కనుక ఓంకారం యొక్క అర్థం. దానికి ఏం పేరు? స్వరూపము అని పేరు. ఎప్పుడైనా బొట్టు పెట్టుకోకపోతే ఏమన్నా స్వరూపం ఉంచుకోలేదా అంటే, స్వరూపం ఉంచుకోలేదంటే స్వరూపం అంటే స్వం రూపం, తనదైన రూపము.
నేను పరమాత్మకే చెందిన వాడిని, ఆయన కొరకే వినియోగపడవలసిన వాడిని, ఆయన తప్ప వేరు రక్షకుడు లేడు, నేను చేయు సేవ ఆయన ఆనందము కొరకే కావలెను. ఇదే ఓంకారం చెప్పిన అర్థం ఏంటండి? ఇదే కదా. కనుక ఈ అర్థాన్ని ఒక్కసారి జనకుడికి చూపించేద్దాం మనం. అని ఎక్కడిది ఓంకారం? ఓ అందమైన మాట చెప్పు. అష్టచక్రం మంజూష, 8 చక్రాల పెట్టె, ఆ పెట్టెలో ఈ ధనుస్సు, 8 అక్షరముల మంత్రం, అష్టాక్షరి మహామంత్రం. ఈ అష్టాక్షరి మహామంత్రంలో ఓమిత్యగ్రే వ్యాహరేత్ కదా. కనుక ఈ ఓంకారం ఎక్కడిది? అష్టాక్షరి మహామంత్రంలో. విలువ పెట్టెకు కాదు, లోపల ఉన్న విల్లుకు. అలాగే ఓంకారములో చెప్పబడిన దాన్ని మంత్రశేషం వివరిక్కిరదు. కనుక మంత్రశేషం వివరిస్తోందంటే చిత్రం ఏమిటో గమనించారా? రామచంద్రుడు ఎప్పుడు ధనుసు పట్టుకుంటాడు, కృష్ణ భగవానుడు ఎప్పుడు వేణువు పట్టు. ఏమిటంటే ఆయన వేణువు అంటే ఏమిటి? ఆయన వేణువు అన్న అష్టాక్షరి. ఏం చేత? ఒక రంధ్రంలోకి గాలిని ఊదుతాడు, మిగతా 7 రంధ్రముల గుండా 7 స్వరాలను వినిపిస్తుంది. అంటే ఓంకారం. ఈ ఓంకారం యొక్క అర్థమే మిగతా 7 అక్షరములు వివరిస్తాయి. కనుక ఆయన వినిపించిన ఓంకారమే, ఈయన ధనుష్టంకారం చేసిన ఓంకారమే. కనుకనే సర్వ జగత్తులను కూడా అలా వశం చేసుకుందంటే అది ఆ నాదానికే ఉంది తప్ప మరొక నాదానికి లేదు. ఈ అర్థాన్ని జనకునికి చూపించాడు ఆయన. సంతోషపడ్డాడు జనకుడు. పరమాత్మ దర్శనం నిర్ధారణం అయ్యింది, ఆయనకు వివాహానికి నిర్ణయం అయ్యింది. జనక మహారాజు తోటి విశ్వామిత్రుడు, ఏమయ్యా ఈ కుర్రవాడు ఇంకా ఏం కలియుగం కాదు, త్రేతాయుగం. ఇంకా త్రేతాయుగంలో అమ్మకి నాన్నకి తెలియకుండా పెళ్లి చేసుకునే సంప్రదాయం లేదు. కనుక మరి వాళ్ళ నాన్నగారికి చెప్పకుండా ఎలాగయ్యా, నాతోటి యాగ సంరక్షణం కోసం వచ్చారు, ఇక్కడ దాకా తీసుకొచ్చాను అనగానే ఇంటికి కౌరు పెట్టగానే పరమ ఆనందంగా దశరథ చక్రవర్తి మొత్తం అందరితోటి కలిసి, తమ కులగురువుతోటి కలిసి జనకుని మిథిలా నగరానికి వచ్చాడు. స్వాగత సత్కారములన్నీ అయిన తరువాత కూర్చున్నారు. కూర్చున్న తరువాత విశ్వామిత్ర మహర్షి పెళ్లి పెద్ద కదా, మహారాజా ఇప్పుడు విల్లు ఎక్కువ పెట్టాడు కనుక రామచంద్రుడికి నీ కుమార్తె సీతమ్మని ఇస్తావు, అది ఖాయం అయిపోయింది. నీకు ఔరసపుత్రిక ఊర్మిళ అనే ఆమె ఉంది కదా, ఇదిగో ఈయన లక్ష్మణస్వామి సుమిత్రానందనుడు, ఈయనకు ఆ అమ్మాయిని. మీ తమ్ముడు కుశధ్వజుడికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలను కూడా మా ఇంట్లో కూడా 2 అబ్బాయిలు ఉన్నారు కనుక భరతుడు శత్రుఘ్నుడు వారిరువురికి ఇచ్చినట్లయితే సుఖంగా 4గురికి వివాహములు అయిపోతాయని ఈయన ప్రతిపాదించేటప్పటికి పరమ ఆనందం. ఎంచేత వంశములు చూస్తే ఒకటి జనకుని వంశం, మరొకటి ఇక్ష్వాకు సూర్యవంశం. కనుక సదృశో ధర్మ సంబంధ, ఇలాంటి గొప్ప సంబంధం ఎక్కడ కుదురుతుందండి? నేను మాత్రం మా అమ్మాయిలకి ఇంత గొప్ప వంశంతో సంబంధం తెచ్చుకోగలనా? పరమ ఆనందం అన్నాడు ఆయన. మీరు చెప్పడమే, మేం చేయడమే. ఎత్ర దాత ప్రతిగృహీతాచ స్వయం కుశికనందన. ఆడపెళ్లి వారి వైపు మగపెళ్లి వారి వైపు కూడా మీరే పెద్దలు, ఇచ్చేది మీరే, పుచ్చుకునేది మీరే. కనుక మీరు ఎలా చెబితే అలా చేస్తామన్నాడు జనక మహారాజు. యస్మింస్తు దివసే చక్రే గోదానం ఉత్తమం. గోదానం చేసిన రోజున, గోదానం అంటే అర్థం ఏమిటి? ఆవుని దానం ఇవ్వడం అని అర్థం కాదు. గోదానం అంటే వపనం అని అర్థం. కనుక వపనాల్ని చేసుకున్న తర్వాత, అంటే శుభకార్యానికి అంగంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత, ఇరువురు కూర్చున్న తరువాత వీరికి సమస్తము తమ గురుగురు వశిష్ఠుడే గనక వశిష్ఠుడు, నాయన మా వాళ్ళ వంశం ఏం చిన్న వంశం కాదయా, సాక్షాత్తు శ్రీమన్నారాయణ. ఆయన నాభీ కమలము నుండి బ్రహ్మదేవుని నుండి మరీచి నుండి కశ్యపుని నుండి వివస్వాన్ సూర్యుడు, ఆయన నుండి వైవస్వత మనువు, ఆయన నుండి ఇక్ష్వాకు అని ఇలా దశరథ చక్రవర్తి దాకా వారి వంశాన్ని అంతటినీ వర్ణించారు. ఎందుకని? వీళ్ళ వంశానికి అంతా పురోహితుడే. కానీ జనకుని వంశంలో జనకుడే మహాజ్ఞాని. తేడా ఏమిటంటే జనకుడు కూడా వాళ్ళ పురోహితుడిగా చెప్పించాలి.
వాళ్ళ పురోహితుడి చేత చెప్పించాడు, ఈయనే చెప్పుకుంటాడు, అయ్యా మేము కూడా అలాంటి వంశం వాళ్ళమేనండి అని. నిమి కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే. నిమేషం నిమేషం అంటూ ఉంటాం కదా మనం. నిమేషం అంటే ఏమిటండి? రెప్పపాటుకు నిమేషము అని పేరు. నిమి అనే ఆయన ఆ రెప్పలో ఉంటాడు కనుకనే దానికి నిమేషం అనే పేరు వచ్చింది. నాకు శరీరం అక్కర్లేదండి అని కోరుకున్న మహానుభావుడు ఆయన వంశం మాది అని ఈయన దాకా వారి వంశాన్ని చెప్పాడు. సరే, ఇక ముహూర్త సమయానికి వివాహ వేదిక దగ్గరకు వెళ్ళి మళ్ళా ఇక్కడ ఓ సందేహం. ఏమిటి సందేహం? ఏమండి, ఒక ఇంట్లో భ్రాతృణ ఏకజాతాన ఒకే తండ్రి కుమారులు నలుగురికి కళ్యాణం ఒకే రోజున ఒకే వేదిక మీద చెయ్యవచ్చునా అని ప్రశ్న. మరి చేయకూడదు కదా. మరి ఎలాగండి? ఈ నలుగురికి ఒకే ముహూర్తంలో వివాహం చేశారు, తప్పు కదా. ఏం దోషం లేదు. ఏం చేత? భిన్నోదరుడు అంటే అందరూ ఒక తల్లి పిల్లలు కాదు కనుక భిన్నోదరుడు అయినప్పుడు చెయ్యొచ్చును సమాధానం చెప్పారు. అందరూ భిన్నోదరులే కానీ లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు ఏకోదరులే కదా, సుమిత్ర పిల్లలే కదా ఇద్దరు, కవలు వాళ్ళిద్దరు. మరి వాళ్ళిద్దరికి ఎలా పెళ్లి చేశారండి? యమళలైతే దోషం లేదు, వాళ్ళు కవల పిల్లలైతే దోషం లేదు కనుక ఈ నలుగురికి ఏకకాలంలో వివాహం చేయడానికి వివాహ వేదిక దగ్గరికి వచ్చారు. శ్రీరామచంద్రస్వామి పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత జనకుడు దశరథునితో సంబంధం కనుక తన గొప్పతనం ఏమిటో తెలియాలి. ఆ వివాహ వేదికని అలంకరించినప్పుడు స్తంభాలన్నీ మణుల స్తంభం. ఈ మణుల స్తంభములుంటే రామచంద్రస్వామి వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే సీతమ్మ ప్రతిరూపం ప్రతి స్తంభంలోనూ కనబడుతుంది. ఎక్కడ చూసినా సీతమ్మ రూపమే కనబడుతుంది. ఎందుకని? ఎప్పుడో స్వయంవర సమయంలో మెడలో దండ వేసినప్పుడు సీతమ్మని చూచారు. అది మొదలు ప్రాసాదేశ ఏ మేడ మీద చూసినా సీతమ్మలాగే కనబడుతుంది. పథి అడుగు అడుగులో సీతమ్మే కనబడుతుంది. పృష్ఠత వెనక్కి తిరిగి చూస్తే సీతమ్మే కనబడుతుంది. కనుక ఈయనకి మనసంతా ఆ సీతమ్మ నిండిపోయి ఉంది కనుక వివాహ వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఏమిటి అసలు సీతమ్మ ఎవరు? ఎక్కడ చూసినా సీతమ్మే కనబడుతోంది. పొరపాటున నేను గనక సీతమ్మ అనుకుని ఏ స్తంభం కేసు చెయ్యి జాపితే పరువు పోతుంది. ఏమంటుంది, వీడికి ఏమైనా పగటి చీకట రేపు చీకట ఏదో అడుగుతారు కనుక నా పరువు పోతుంది. మరి ఎలాగా? మనమే గుంభనగా ఉన్నాం. ఇంతదాకా వచ్చిన తర్వాత ఆయన అమ్మాయిని పట్టుకొచ్చి పాణిగ్రహణం చేయించకపోతాడా? మనం ఎందుకు తొందరపడాలి అని రామచంద్రస్వామి కొంచెం తటపటాయిస్తూ గంభీరంగా ఉంది. ఇది చూచాడు పాపం పిల్లవాడు. అమ్మాయిని తొందరగా చేయి పట్టుకోవాలని ఉంది కానీ మొహమాట పడుతున్నట్టున్నాడు, ఈయన తికమక పడుతున్నట్టున్నాడు అని ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్షైనా పాణిం గృహీష్వ పాణిన భద్రంతే. అందంగా చెప్తున్నాడండి. ఏయ్ రామచంద్ర, ఏంటి ఆ వెర్రి చూపులు మానేసి ఇటుకేసి చూడు. ఇయం సీత, ఈవిడే ఆ సీతాదేవి. ఏంటి అటుకేసి చేయలేకపోతున్నాడు, ఈవిడ సీత. ఇయం సీత ఎందుకోసమని ఇయం సీత అంటే రామచంద్రస్వామి ఆయనే సామాన్యుడు కాదు. ఆయన తొందరగా చెయ్యి ఇవ్వడం లేదు. ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇప్పించాలి కదండి పాణిగ్రహణం. చెయ్యి ఇవ్వడం లేదు ఈయన. ఏమండి తొందరపడి మనం కనుక వివాహం చేసేసుకుంటే ఈవిడ నాకు సరిపోతుందా? నేను సూర్య వంశంలో పుట్టినవాడిని కదా, నాకు ఈవిడ అనురూపంగా ఉంటుందా, అనుగుణంగా ఉంటుందా అని డబ్బుని చెయ్యి ఇవ్వడం లేదు. చూచిన జనకుడు, ఏయ్ రామచంద్ర, మా అమ్మాయి నీలాంటిది కాదు. ఇయం సీత, నువ్వు 12 నెలలు మీ అమ్మ గర్భంలో ఉండి పుట్టావు. మా అమ్మాయి అసలు తల్లి గర్భంలోనే ఉండకుండా నాగేటి చాలులో దున్నుతుంటే అయోనిగా ఆవిర్భవించిన ఆవిడ సీత లాంగల పద్ధతి కదా. కనుక ఇయం సీత, నీకంటే మా అమ్మాయికే ఓ గుణం ఎక్కువ సుమా అని రామచంద్రుడికి చెప్పాలి. కనుక ఇయం సీత. నిజమేనండి. ఎప్పుడైనా అమ్మాయిని బీదవాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకోవాలి. అమ్మాయిని ఇస్తే కలవాళ్ళకి ఇవ్వాలి. అది సామెత. ఎందుకోసమని
ఇప్పుడు ఆవిడ కనుక పెద్ద ఇంటి నుంచి వచ్చిందనుకోండి, నాన్ సెన్స్ అని అబ్బాయి ఇదేమిటి అని అక్కడి మామగారికి నమస్కారం పెడదు, అత్తగారికి నమస్కారం పెడదు, ఎవడని చూడదు, ఆవిడ గదిలో వేసి కూర్చుంటుంది. ఎలాగండి? కనుక నేనేదో ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసమని ధర్మ పరిపాలన చేయించడం కోసం వచ్చిన వాడిని. రేపటి నుంచి వివాహం చేసుకున్న తర్వాత అదెందుకు ఇదెందుకు అంటే నా అవతార ప్రయోజనం నిష్ఫలమైపోతుంది కనుక మరి ఇప్పుడు వివాహం చేసుకుంటే నాకు అనుగుణంగా ఉంటుందా అని బహుశా రామచంద్రుని సందేహం అయి ఉంటుంది అని జనకుడు అనుకుని సహధర్మచరీతవా అంటే అర్థం ఏమిటి? వృద్ధాశ్రమములు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు వృద్ధాశ్రమాలు పెరిగిపోయాయి కదండి. ఎందుకు వచ్చాయండి వృద్ధాశ్రమాలు? మొన్న మధ్యనే అందులో ఓ ప్రకటన చూశాను సెల్ ఫోన్లో. ఏమిటి ప్రకటన? ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల్ని మా వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్ళకి ఒక ఆఫర్. ఏమిటి ఆఫరు? రేపొద్దున వాళ్ళు కూడా వృద్ధాశ్రమానికి వచ్చినప్పుడు మేము రుసుము తగ్గిస్తాం. మరి వాడికైతే అంతే. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించిన తర్వాత వీడి పిల్లవాడు మాత్రం ఇంట్లో ఉంచుకుంటాడా? వీడి పిల్లవాడు అదే పంపించేస్తాడు కదండి. ఎంచేదండి ఈ ప్రేమలు అభిమానాలు ఎందుకు లేకపోతున్నాయి? ఏ తల్లి అయినా పిల్లాడికి పాలిస్తే కదా, సీసా పాలే, వాడు ప్యాకెట్ శుద్ధుడు తప్ప ఆ తల్లి గారి కొడుకు కాదు. కనుక మరి ప్రేమ అభిమానం ఎలా ఉంటాయండి? ఉండవు. కొంచెం సంపద పెరిగేటప్పటికీ ఇదివరకు ఇంట్లో ఒకడికి తలనొప్పి వస్తే ఆ కొడుకు తలనొప్పి వచ్చిందనుకోండి, లేదా తల్లికో తండ్రికో తలనొప్పి వచ్చిందనుకోండి, ఓ పక్క నుంచి కొడుకు, ఓ పక్క నుంచి కూతురు, అమృతాంజనం సీస, జండు బాం సీస పట్టుకొచ్చి రాయమంటావా అడిగాడు. ఇప్పుడు అసలు వినే దిక్కు లేదు. ఎందుకంటే కొడుకు గది వేరు, కూతురు గది వేరు, వీళ్ళ గది వేరు. ఎక్కడ ఉంటాయండి ప్రేమాభిమానాలు? ఇదివరకు అందరూ ఒక చూరు కిందే ఉండేవారు కనుక కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకళ్ళకి ఒకళ్ళు స్పందించారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ప్రైవసీ పెరిగిపోవడం వలన ప్రేమాభిమానాలన్నీ కొరవడుతుంది. టైంకి వచ్చాడా సాపాటు లభిస్తుంది. కొంచెం ఓ గంట లేటుగా వచ్చాడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి కంకర మూత పెట్టేసి ఉంటుంది, ఇల్లాలు పెట్టుకు తినండి. మరి సంపన్నురాలు వస్తే ఇలాంటి ప్రమాదం కూడా ఉంది. కనుక రామచంద్రస్వామి ఏమండి మీ అమ్మాయి ఇక్కడ చాలా సౌకుమార్యంగా పెరిగింది కనుక నాకు దాసీల్ని బట్టి పెట్టి పని చేయిస్తుందా ఆవిడ పని చేస్తుందా? సహధర్మచరీతవా, మా అమ్మాయి అలాగా దాసీల చేత పని చేయించదు నాయన, నీకు ఆవిడే చేస్తుంది. నువ్వు ఏ ధర్మమును చరించుతున్నావో ఆ ధర్మములో నీతోటి పాటుగా తాను సహకరించి ఉండునది. రామచంద్రస్వామి ధర్మం ఏంటండి? శరణాగత వాత్సల్యం కదా. ఆ ధర్మంలో రామచంద్రుని కూడా ఉండి ఆయన కాపాడేలా చేసేది. అమ్మ లేకపోతే ఎలా ఉంటుంది? అమ్మ ఉంటే ఎలా ఉంటుంది? ఇద్దరు పాపాత్ములు కనబడతారు రామాయణంలో మనం. ఒకడు కాకాసురుడు, మరొకడు రావణాసురుడు. కాకాసురుడు ఏంటండి? వాడు సురుడే, కానీ వాడిని కాకాసురుడు అసురుడు అని. ఎందుకోసం మన వాళ్ళు అప్పుడప్పుడు ఆ కొడుకు ఏమైనా కొంచెం పొరపాటుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఆ తండ్రి గారికి ప్రాణం విసిపోతే అన్ని మేనమామ పోలికలు వచ్చాయి అంటాడు. చూడండి, మా పోలికలు రాలేదు అంటాడు కదా. అలాగే ఈ కాకాసురుడు అంటే జయంతుడు, ఇంద్రుడు కొడుకు. ఇంద్రుడి భార్య శచీదేవి పులోముడు అనే దానవుడు కూతురు. కనుక ఈ జయంతుడికి ఈ నాన్నగారి బుద్ధులు రాలేదు, ఆ అమ్మగారి మాతామహుల బుద్ధులు వచ్చాయి. రాబట్టే కాకి వేషం వేసుకుని విదదార స్థానాంతరు సీతమ్మ వక్షస్థలంలో పొడు కదా. అలా పొడిచిన వాడికి వాడొకడు. ఇంకొక పాపాత్ముడు రావణాసుడు. సీతమ్మని ఎత్తుకుపోయి భార్యా భవితుం అర్హసి అని. ఈ ఇద్దరిలో ఎవళ్ళు గొప్ప పాపాత్ములు? ఎవడండి గొప్ప పాపాత్ములు? రావణాసురుడా కాకాసురుడా? కాకాసురుడే. ఎంచేత రావణాసురుడు విపరీత బుద్ధి, కాకాసురుడు విపరీత ప్రవృత్తి. ఎంచేత వాడు పొడిచాడు సీతమ్మ వక్షస్థలంలో. రావణాసురుడికి ఆలోచనలు ఉన్నాయి కానీ వాడికి శాపాలు ఉన్నాయి. ఇష్టం లేని స్త్రీని ముట్టుకుంటే వాడి తల 1000 చెక్కలు అయిపోతుంది. కనుక వీడికి మనసులో ఎన్ని దురూహలున్నా ఏం చేయలేదు, అలా ఉంచి నన్ను వరించు అని బతిమాలుకుంటూ బామాలుకుంటున్నాడు.
కనుక వీడిది విపరీత బుద్ధి, కాకాసురుడిది విపరీత ఆచారం నడవడి. మరి నిజానికి ఎక్కువ పాపం ఎవరు చేశారు? కాక. విచిత్రం ఏమిటంటే ఎక్కువ పాపం చేసిన వాడికి తక్కువ శిక్ష, తక్కువ పాపం చేసిన వాడికి ఎక్కువ శిక్ష. కాకాసురుడు బ్రతికాడు, ఒక అనుభవించి బ్రతికాడు. రావణాసురుడికి తలైపోయింది. మరి అన్యాయం కదండి. ఎందుకు వచ్చింది తేడా? రావడానికి కారణం ఏమిటి? ఇవள் సన్నిధియాలే కాకం తలెత్తదు అదిల్లామయాలే రావణం ముడిందా. కాకాసురుడు రామచంద్రుడి పాదాల దగ్గర పడ్డప్పుడు ప్రక్కన సీతమ్మ ఉంది. వాల్మీకి ఋషేరభిమతం ఋషిరేవ విజానాతి. ఋషి అభిమతం ఋషికే తెలుస్తుంది, సామాన్యుడికి తెలియదు. వధార్హమపి కాదుస్థ కృపయా పర్యపాలయత్. చంపబడదగిన వాడే అయినప్పటికీ కృపచేత పరిపాలింపబడెను అన్నాడు వాల్మీకి. కృపయా అనే మాటకు అర్థమేమిటి? పద్మపురాణం చూడాలి. పద్మపురాణంలో దానికి అర్థం ఏమిటో ఏమిటి అర్థం? వాడు పడ్డాడు, కాకాసురుడు ఎలా పడ్డాడు? రామచంద్రుడికేసి కాళ్ళు, సీతమ్మకేసి తల పెట్టుకుని పడ్డాడు. వాడిని గురి చూసుకుని పడ్డాడా? ఆడికి పాపం కళ్ళు తిరిగాయి, అందరూ పో పో అంటున్నారు. పొమ్మని చోటు ఇది ఒక్కటే పడ్డాడు. చూచిన సీతమ్మకి పాపం వాడిని చూడగానే 3 లోకాలు తిరిగి తిరిగి ఎక్కడా రక్షణ లభించక పడ్డాడు. వాడు జాలి కలిగి మనసు కరిగిపోయి తచ్చిర పాదయోస్తస్య యోజయామాస జానకి. ఓ పుల్లతోటి వాడి తలకాయని రామచంద్రుడి పాదాలకే తోసి త్రాహి త్రాహి దివర్దారం ఉవాచ. ఏమండి శరణు వేడాడు, కాపాడండి కాపాడండి అని. ఈవిడంటే రామచంద్రుడు నీకేదో అపకారం చేశాడు, నాకు కోపం. నువ్వే కాపాడమంటే ఇంకా నా సొమ్మేం పోయింది, అలాగే కాపాడుతాను అన్నాడు. ఒరే మరి నీ రికమెండేషన్ చూస్తే బ్రహ్మాస్త్రం లాంటి రికమెండేషన్, మా ఆవిడ గారి రికమెండేషన్ రా, కనుక నేను కాపాడక తప్పదు. నా బాణం వ్యర్థం అవడానికి వీల్లేదు, రామబాణం. కనుక ఒరే ఛాయిస్ ఈజ్ యువర్స్, నీకే ఛాయిస్ ఇచ్చేసాను రా. ఏం చేయమంటావు? కన్ను తీయనా, కాలు తీయనా, రెక్క తీయనా, ఏం తీయమంటావు? ఎవడో అమ్మో, ఓ కాలు తీస్తే నడవలేరు, ఓ రెక్క తీస్తే ఎగరలేరు, ఓ కన్ను తీసినా ఇంకో కన్ను ఉంటుంది కనుక చూడొచ్చును, అంచేత అయ్యా ఓ కన్ను తీసేయండి. సరేరా నువ్వు చెప్తున్నావు కనుక తీస్తున్నానని ఓ కన్ను ఎందుకు తీసాడండి? తెలివి తక్కువవాడు కాదాయన. వీడు పశ్చాత్తాపం కలిగి పడలేదు, ఎక్కడ దిక్కులేక పడ్డాడు. వీడిని కనుక మామూలుగా కాపాడి వదిలేస్తే ఏదో బాగుందండి, మనకి నచ్చిన తప్పులన్నీ చేసేసి మళ్ళీ పాదాల మీద పడిపోతే కాపాడేస్తాడు అని ఇంక తప్పులు మానడు వీడు. ఇప్పుడు ఓ కన్ను తీసేశాడు కదా, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే ఉన్న కన్ను కూడా ఊడిపోతుందని భయపడైనా బుద్ధిగా ఉంటాడు కనుక ఇలా చేయడానికి కారణం మరి రావణాసురుడు. వాడికి అన్ని తలలున్నా జ్ఞానం లేదు. వాడే తెలివైన వాడైతే ఏం చేయాలి? సీతమ్మను రథంలో కూర్చోబెట్టుకుని యుద్ధానికి రావాలి. వచ్చాడనుకోండి, అప్పుడు కూడా సీతమ్మ రామచంద్రుడితో చూసి ఏమండి అవివేకివాడు, వాడికి ఏం తెలియదు, కాపాడండి అని సిఫారసు చేసి ఉండేది. కానీ ఆవిడ్ని అశోకవనంలో వదిలి వీడొక్కడే వచ్చాడు కనుక రామచంద్రుని చేతిలో మరణి. కనుక అమ్మ సన్నిధి లేని ఇది తేడా కాపాడబడడంలో. సహధర్మచరితవ శరణాగత రక్షణ అనే నీ ధర్మంలో నీతో పాటు సహకరించి ఉండు. ఆమె ఈవిడ అభయప్రదానం చేసింది కదా. భవేయం శరణం యువ. రాక్షస స్త్రీలు శరణు వేడకపోయినా శరణ అంటే కాపాడిన వాడు ఈయన, శరణ అనకపోయినా కాపాడిన ఆమె గనక సహధర్మచరితవ ప్రతీక్షతైనాం భద్రం తే. స్వీకరించు రామచంద్ర. మన ఈనాటి భాషలో ఏమంటారండి అంటే మా వాడండి అమ్మాయిని చూడగానే ఫ్లాట్ అయిపోయాడండి అంటుంటారు కదా. రామచంద్రుడికి అనిపించిందిట, ఏం అందంగా ఉందండి ఈ సీతమ్మ. ఇలాంటి వాళ్ళకి మనం పాదాలు పుచ్చుకుని నమస్కరించినా తప్పులేదు అని వంగబోతున్నట్టు రామచంద్రుడు. వెంటనే జనకుడు చూసి ఏమయ్యా అవన్నీ ఏకాంతంలో చేసే పనులు కానీ బయట చేసేవి కాదు కనుక పాణిం గృహీష్వ. పాదం తర్వాత పట్టుకుంది కానీ దానికి వేరే వివాహ ప్రక్రియలో సమయం వస్తుంది ఆయన. ప్రస్తుతానికి పాణిం గృహీష్వ. పాణిన ప్రస్తుతానికి చేయబట్టుకుని ఆయన చేత్తో అన్నాడు ఈయన. సరే స్వీకరించాడు. ఈ 2 చేతులను చూడగానే అనిపించింది జనకునికి, ఆహా కలర్ కాంబినేషన్ అంటూ ఉంటారు కదండి మన వాళ్ళు.
ఈయన నీలమేఘశ్యామల వర్ణుడు, ఈవిడ హిరణ్యవర్ణం హరిణి అని బంగారు వర్ణం కలిగిన ఆమె. ఇప్పుడు ఈ చేతిలో ఈ చెయ్యి వేస్తే ఎలా ఉంది? బంగారు తగడులో గొప్ప శిలోన్ నీలం అంటారు కదా, ఆ నీలాన్ని పెడితే ఎంత అందంగా ఉంటుందో ఆ పథకం, అంత అందంగా కనపడుతుంది. చూసిన వాళ్ళైనా ఆహా ఎంత బాగుందండి ఈ జంట అని అంటే ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో. అసలు నేనే చూచి దృష్టి దోషం తగిలించేలా ఉన్నాననుకుని భయం వేసి భద్రంతే నీకు మంగళమగుగాక పాణిం గృహీష్వ పాణిన లక్ష్మణాగచ్చ భద్రంతే. ఆయన లక్ష్మణ రా, ఇదిగో ఊర్మిళను వివాహం చేసుకో. భరతుడు శత్రుఘ్నుడు అందరికీ వివాహములయ్యాయి. అయిన తర్వాత భరతుడు మేనమామ గారు అయోధ్యకి వెళ్ళాట. అక్కడ పెడితే పెళ్లికి వెళ్ళారు అందరూ అని చెప్పగానే ఆయన వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ వివాహం అయిన తర్వాత ఒక అందమైన మాట చెప్తాడు మురారి. ఎంత అందంగా ఉంటుంది! సీతమ్మ అత్తలకు నమస్కరించాలి. ఎలా నమస్కరిస్తోందిట? లజ్జితుమపి లజ్జతే, సిగ్గుపడ్డంలో కూడా సిగ్గుపడ్డాడు. అది ఎంత అందంగా ఉంది అనేదాన్ని అది మాటలతో వర్ణించలేము కనుక లజ్జితుమపి లజ్జతే. ఆవిడ్ని తీసుకుని అయోధ్య నగరానికి బయలుదేరారు పెళ్లివారు. అలా వస్తున్న దారిలో కొన్ని దుర్నిమిత్తములు గోచరించేటప్పటికీ వశిష్ఠుడిని అడిగాడు దశరథుడు. శుభమాని పెళ్లి చేసుకుని వస్తుంటే ఏమిటంటే గురువుగారు ఈ దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి అని అంటే, నాయన ఏమీ పర్వాలేదు, ఈ దుర్నిమిత్తములు గోచరించినా తొలగిపోతాయి అవి అన్నాడు ఆయన. ఏమిటా దుర్నిమిత్తం? పరశురాముడే తెచ్చాడు. వచ్చిన పరశురాముడు కోపంతో ఎందుకోసమని విన్నాడు. ఈయన శివసముద్భంగం చేశాడు రామచంద్రుడు అని విన్నాడు. విని అసలు నేనుండగా క్షత్రియులలో నేనొక మనగాడిని అని ఒకడు లేవడమే అపరాధం. క్షత్రియులంటే ఒళ్ళు మండిపోతుంది. పరశురాము ఎంత ఒళ్ళు మండిపోతుందండి! ఉదయం ఆయన బ్రాహ్మణుడు కదా, సంధ్యావందనం చేయాలి కదా. సంధ్యావందనం చేయడం కోసమని సూర్య భగవానుడికి ఎదురుగుండగా ఉండి సంధ్యా జలాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జలాన్ని అభిమంత్రణం చేసి వదలాలి. వదులుగానుకుంటే రాజన్య బీజేనతి, ఆ సూర్యుడు ఉన్నాడే క్షత్రియ వంశానికి మూల పురుషుడు కనుక ఇప్పుడు నేను అర్ఘ్యప్రదానం చేశానా, ఓ క్షత్రియులకి మూల పురుషుడికి నమస్కారం పెట్టినట్టు అవుతుంది. పోనీ నేను ఒకవేళ సంధ్యావందనం చేయకపోతే బ్రాహ్మణుడి కాకుండా ఏం చేయాలి? క్షత్రియులను తలుచుకోగానే ఈ కనులు ఎర్రబడిన కనుకొనల నుండి ఎర్రదనం నీటిలోకి వచ్చి నీళ్ళని ఎర్రబడి అంత కోపం ఆయనకి క్షత్రియులంటే. అలాంటిది ఒక క్షత్రియుడు నా పేరు పెట్టుకోవడం, రాముడు అని పేరు పెట్టుకున్నాడు, ఇది ఒక అపరాధం. నేను మనగాళ్ళని రావడం రెండవ అపరాధం. నా ఆరాధ్య దైవం పరమశివుని చాపాన్ని విరవడం మూడవ అపరాధం. పరిగెత్తుకుని వచ్చాడు ఆయన మార్గ మధ్యంలో పరశురాము. రాగానే దశరథ చక్రవర్తి ఆయన పాదముల మీద పడ్డాడు. క్షత్రరోషాత్ ప్రశాంతస్వం బ్రాహ్మణశ్చ మహాయశాః బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి. అయ్యా నా పిల్లలకి అభయ ప్రదానం చేయి. వీళ్ళు నా పిల్లలు అంటే అర్థం ఏమిటి? నువ్వు ఇదివరకు దండయాత్రలు చేసుకుంటూ వచ్చినప్పుడు అప్పటికి నాకు సంతానం లేదు కనుక సంతానం లేకుండా ఎదురపడితే యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా, వంశం నిర్వంశం అయిపోతుందని అప్పుడు కొంచెం ఎక్కడో ఉన్నాను నేను ఆడవాళ్ళ మధ్యలో. అలాంటి నా కుమారుడయ్యా వీళ్ళు కనుక మమ పుత్రాణ అభయం దాతుమర్హసి. అభయం అయినా ఎప్పుడో 21 మార్లు కోపంతో వచ్చావు నువ్వు. అటు తర్వాత ప్రశాంతిని పొంది తపస్సు చేసుకుంటూ కూర్చున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయన కోపం నీకు? క్షత్రరోషాత్ ప్రశాంతస్వం. అయినా స్వామి నువ్వు ఎవరివి? నువ్వు బ్రాహ్మణుడివి, ఇలా కత్తి అది పట్టుకు తిరగడం అలా బాగుంటుందా? కనుక బ్రాహ్మణస్వం మహాయశా, ఇంత గొప్ప పరాక్రమవంతుడివి, కార్తవీర్యుళ్ళ అంటూ వాడిని సంహరించిన వాడివి. చిన్నపిల్లలు 12 ఏళ్ల వయసు, ఈ చిన్నపిల్లల మీద దండయాత్రకు వస్తే నీకేం పరువా ప్రతిష్ట? దయచేసి కాపాడు. వినలేదు ఆయన. దశరథ చక్రవర్తి మూర్ఛపోయాడు. ఏమైపోతుందో పిల్లలకని వచ్చాడు రామచంద్రుని వెతుక్కుంటూ. ఎవర్రా రామనామధారి అని.
రామచంద్రస్వామికి మండిపోతుంది ఒంట్లో. ఈయన మా వాళ్ళని అందరినీ 21 మార్లు సంహరించిన వాడు, మరి క్షత్రియుడు కదండి ఆయన, అంచేత లోపల ఈయనకి సరి అయిన సమాధానం చెప్పాలి అని ఉంది. కానీ మహాబుద్ధిమంతుడు రాముడు మంచి బాలుడు కదా, కనుక ఆయనే బయట కోపంగా మాట్లాడు. వచ్చి నమస్కారం పెట్టు. నువ్వేనా రే క్షత్రకులాధమా, క్షత్రియ కులంలో పుట్టిన అధముడా నువ్వేనా అన్నాడు ఆయన. అనగానే ఆయన ప్రకటితం బ్రాహ్మణ్యమస్త్రేణతే, ఆహా తమ బ్రాహ్మణ్యం అస్త్రం పట్టుకోవడంతో తెలిసిపోతుందండి నమస్కారం అని. అంటే అర్థమైంది, నువ్వు బ్రాహ్మణుడు అయితే దర్భలు పట్టుకోవాలి, శృక్షువాలు పట్టుకోవాలి, కానీ ధనుసు పట్టుకుంటే నువ్వేం బ్రాహ్మణుడివయ్యా. కనుక నీ బ్రాహ్మణ్యం, నన్ను క్షత్రియ కులంలో తప్ప పుట్టినవాడిని అన్నావు, నీ బ్రాహ్మణ్యం ఏం మండిపోయింది, నువ్వు ధనుసు పుట్టుకు తిరుగుతున్నావు, గండగొడ్డలు పట్టుకు తిరుగుతున్నావు, కనుక ప్రకటితం బ్రాహ్మణ్యం అస్త్రేణతే అన్నాడు ఈయన వినయంగా. ఆహా మీ తేజస్సు తెలిసిపోతుందండి మీరు ధనుసు పట్టుకుని అన్నాడు ఈయన. ఇంకా ఒళ్ళు మండిపోతుంది ఈయనకి. ఏమిటి, ఏదో తాటకని చంపాను గనక నేను ఏదో మునగాళ్ళని అనుకుంటున్నావా అన్నాడు ఆయన. మాతానమే తాటక, తాటక మా అమ్మగారు కాదండి అని. అంటే నువ్వు తల్లినే చంపినవాడు, నేను తాటకని చంపితే అదే గొప్ప అని అడుగుతున్నావు. ఆవిడే నాకు తల్లి కాదు కదయ్యా, రాక్షసిని చంపినవాడిని నేను. కనుక మాతానమే తాటక, ఎవరో తెలిసినా నేను 21 మారులు క్షత్రియుల్ని సంహరించిన వాడిని, మరి తమరు ఎదురుగుండగా ఉన్నవాడిని ఎవరినండి అన్నాడు ఈయన. ఈయన క్షత్రియుడే కదా ఎదురుగుండగా ఉన్నాడు, క్షత్రియులు లేకుండా చేసేసాను అంటున్నావు, మరి నీ ఎదురుగుండగా నిలబడిన వాడిని క్షత్రియులనేనయ్యా అని నమస్కారం పెట్టాడు. ఏమిటి, ధనుస్సు విరిచానని ఓ పెద్ద ఫోజ, తచ్చాపం ఈశ భుజ పీడన వీతసారం ప్రాగప్యభత్యత భాంస్తు నిమిత్తమేవ. ఏం చెప్పాడండి, నువ్వు శివధనుస్సుని విరిచేసి నేనేదో మహానుభావుడిని గొప్ప బలవంతుడిని అనుకుంటున్నావేమో. ఆ ధనుస్సుని శివుడు వాడి 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 అది ఇంక బీట పడితే మనకి పనికిరాదని ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళు పురావస్తుశాలలో భద్రపరుచుకుని ఉంటే నువ్వు వెళ్ళి దాన్ని విరిచేసి నేనేదో మహావీరుణ్ణి అనుకుంటున్నావు. అది కాదు పరాక్రమం అంటే. మరి ఆకర్ష కార్ముకమిదం గరుడధ్వజస్య, ఇదిగో నా చేతిలో ఉంది వైష్ణవ చాపం. ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే విశ్వకర్మ, 2 ధనుస్సులను సమాన సారం కాదుస్థ అంటూ సమాన సారం కలిగిన 2 ధనుస్సులను చేసి ఒకటి విష్ణువుకు ఒకటి రుద్రునికి ఇచ్చాడు. వాల్మీకి రామాయణంలో పరశురాముడు చెప్తున్నాడు ఇది ధనుస్సుల చరిత్ర. ఇద్దరు, ఆయన ఆ ధనుస్సుతోటి శత్రు సంహారం చేశాడు, ఈయన ఈ ధనుస్సుతో శత్రు సంహారం చేశాడు. అటు తర్వాత దేవతలకు ఏదో సందేహం వచ్చింది, ఏదో శివకేశవుల్లో ఎవళ్ళండి గొప్పవాళ్ళు అని సందేహం వచ్చింది. బ్రహ్మదేవుని అడిగారు, చాలా సింపుల్ అయ్యా, తగు పెట్టేస్తే తెలిసిపోతుంది అన్నాడు ఆయన. అని తగు పెట్టారు, ఇద్దరు యుద్ధం చేసి. ఒక్కసారి శైవం విష్ణు పరాక్రమై దృంభాభిభూత, ఆయన ఒక్కసారి హుంకరించేటప్పటికీ పరమశివుడు అలా నిశ్చేష్టుడైపోయాడు. దానితో అధికం మేనిరే విష్ణు దేవా సరిషిగణస్తదా అని. అప్పుడు ఇక పరమశివుడు ఈ ధనుస్సుని తన భక్తులకు ఇస్తే అది అలా అలా వచ్చింది. ఆ వైష్ణవ చాపం మా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. ఇది సమాన సారమైన ధనుస్సు. ఈ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యడానికి నువ్వు యోగ్యుడు అని అర్థం. అప్పుడు ద్వంద్వ యుద్ధం ప్రదాస్యామి, అప్పుడు నాతో యుద్ధం చేయదు కానీ నీ గొప్పతనం ఏమిటో చూస్తాను నేను అన్నాడు పరశురాముడు. ఆ ధనుస్సును రామచంద్రస్వామి ఆ ధనుస్సు పుచ్చుకోకపోతుంది. ఆ ప్రక్కనే ఉంది వాళ్ళ ఆవిడ సీతమ్మ. ఆవిడ కంగారు పడిపోతుంది. వాళ్ళ ఆయనగారికే చూస్తుంది, ధనుసుకే చూస్తుంది. అంటే రామచంద్రుడికే ఆ భావం తెలుసును. ఎందుకని, ఏమండి గప్పుకుని పట్టేసుకోకండి ధనుస్సు, ఏమ్మా ధనుసు పుచ్చుకుంటే ఏమవుతుంది, ఏమండి ఓ ధనుసు పుచ్చుకుంటే మా నాన్నగారు నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు, ఇప్పుడు ఈ ధనుసు కూడా అలాంటి కథ ఏదైనా ఉంటే మళ్ళీ కన్యాం కిమన్యాం పరిణేష్యతీతి, మళ్ళీ దీనికి ఒక కథ ఉందని ఆ పరశురాముడు ఎవరినైనా పట్టుకొస్తే ఆవిడ కూడా వివాహం చేసుకుంటాడు కంసును, నాకు సవత వస్తుంది కంసును అనుకుని ఈవిడ భయపడిపోయి సీతమ్మ అలా చూస్తాను. రామచంద్రస్వామి ధనుస్సు తీసుకున్నాడు. వివేశ వైష్ణవం తేజ నృసింహపురాణం చెప్తుంది.
ఎప్పుడైతే ధనుస్సు తీసుకున్నాడో పరశురామునిలో ఇంతవరకు పరమాత్మ ఉంచినటువంటి వైష్ణవ తేజం రామచంద్రుడిలోకి వచ్చేసింది. ఎందుచేత ఒక పని చేయడం కోసం, అప్పుడు లోకాలను పీడిస్తుంటే క్షత్రియుడు వారిని సంహరించడం కోసమని పరశురామునిలో, పరశురాముడు అంటే భగవంతుని యొక్క ఆవేశావతారం. ఆవేశావతారం అంటే శక్తి ఆవేశం. తన శక్తిని అతడిలో ఉంచాడు ఆ పని చేయడం కోసమని. ఇప్పుడు ఇక పరమాత్మ తానే నేరుగా దిగాడు. మళ్ళా డెప్యూటీస్ ఎందుకో అవసరం లేదు ఆయన వచ్చిన తర్వాత. కనుక ఆయన తేజస్సు ఏదో ఆయన తీసేసుకుంది. ఎప్పుడైతే తేజస్సు వెళ్ళిపోయిందో జడీభూత జామదగ్న్య జడీభూత, ఇంతవరకు ఇన్ని పలుకులు పలికాడంటే ఆ లోపల తేజస్సు ఉంది గనక ఇంత తేజస్సుతో పలికాడు. ఎప్పుడైతే తేజస్సు వెళ్ళిపోయిందో జడీభూత, తేజస్సు అంతా పోయింది. చూచాడు, వెంటనే నమస్కారం పెట్టాడు. పెట్టి అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధ్వంసోస్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప. నేను బ్రాహ్మణుని, నాకున్నదో గొప్ప సౌకర్యం ఏమిటి, ఎలాంటి వాళ్ళనైనా ఆశీర్వదించచ్చును, కనుక నీకు కూడా ఆశీర్వచనం చేస్తున్నానంటే ఇప్పుడు బ్రాహ్మణుని గుర్తుకొచ్చింది. ఇంతవరకు మరి ఆ తేజస్సుతో క్షత్రియుని సంహరించిన వాడు కదా, ఇప్పుడు స్వస్తితేస్తు పరంతప. ఈ ధనస్సు పట్టుకోగానే నువ్వెవరో నాకు తెలిసిపోయింది. ఎలాగా, ఇంతవరకు ధనస్సును నేను మోసాను, నువ్వు ధనస్సును ధరించావు, తేడాది. ఎందుకంటే ఇది ఎరువు. అప్పుడప్పుడు పిల్లలు ఈ పెద్దవాళ్ల వస్తువులన్నీ పట్టుకుంటే వాడు మొయ్యలేక అవస్థపడుతూ ఉంటారు చూడండి. అలాగే ఈయన పాపం ఆ ధనుసును పట్టుకుని తిరిగాడు. ఇది అరువు ధనుసు, నారాయణ ధనుసు కదా. అసలు హక్కుదారుడు రామచంద్రుడు వచ్చాడు, విష్ణుమూర్తి. కనుక ఆయన ధనుసు అలవాటైన ధనుసు ఆయనకి. ఆ ధనుసును పట్టుకుంటే ధనుషోస్య పరామర్శ, ఈ ధనుసును పట్టుకోవడాన్ని బట్టే నువ్వు అసలైన వాడివి తెలిసిపోయింది అన్నట్టు. బాణం ఎక్కువ పెట్టాడు రామచంద్ర స్వామి. బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణోసీతి పూజ్యోమే, నువ్వు బ్రాహ్మణోత్తముడివి. ఇంత పరాక్రమం కలిగి ఆఖరికి బ్రాహ్మణుని కొట్టడానిక ఈ పరాక్రమం, కనుక నిన్ను గౌరవించాలి బ్రాహ్మణుడివి కనుక. ఒకటి. రెండవది విశ్వామిత్ర కృతేనచ, విశ్వామిత్రునితో నీకుండే బంధువు ఆయన మా గురువు గారు. కనుక ఏం చేయాలి, నా బాణమా వ్యర్థంగా పోకూడదు. కనుక నీ పాదములను నరికేయమంటావా, లేదా నువ్వు పుణ్యం చేసి సంపాదించుకున్న పుణ్యలోకములను ఈ బాణంతో కొట్టేయమంటావా, ఏదో దానికి లక్ష్యం చూపించు అడిగాడు ఆయన. అడిగితే నాయన, నేను ఈ పొడమినంతా జయించిన తర్వాత కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాను. దానం ఇచ్చినప్పుడు కశ్యప ప్రజాపతి ఓ మాటను, నువ్వు ఎక్కడ నిలకడగా ఉండుటకు వీలు లేదు. ఎందుకని, ఈ నేలకుండే స్వభావం 4 రోజులు ఉన్నావు అనుకోండి, ఇది మంద అయిపోతేనా అని అనిపిస్తుంది. నువ్వు అలా అనుకుంటే నీతో యుద్ధం చేయలేను ఆయన నేను. అందుచేత నువ్వు ఎక్కడా నిలకడగా ఉండకూడదంటే అలాగేనయ్యా నేను సంచరిస్తూ ఉంటానులే అని వాగ్దానం చేశాను. కనుక నేను ఈ పాదములు నాకు అవసరం నాయన, కానీ నేను తపస్సు చేత ఆర్జించిన పుణ్యలోకములు ఉన్నాయి, అవి కొట్టేసి అనగానే బాణంతో వాటిని కొట్టేసి ఏమైందండి. భోజుడు చాలా అందమైన మాట చెప్తాడు. సీతారాములు వివాహమై ఇంటికి వెడుతుంటే ఒక్క క్షణకాలం రామచంద్రుని గతికి భంగం కలిగించిన పాపానికి ఈయన పుణ్యగతిని అంతా కొట్టివారేశాడు. కనుక పరమాత్మ గమనానికి క్షణకాలం ఆలస్యం చేశాడు. కనుక వేదాంత దేశకులు ఒక అద్భుతమైన మాట చెప్తారు, మనీషిత విరుద్ధంగళాన అని. అభయప్రదాన సార్, మనీషిత విరుద్ధంగళాన అంటే నన్నే ఆశ్రయించవలసిన వాడివి నువ్వు. నేనేదో పుణ్యం చేసి సంపాదించుకుంటానంటే ఎంత పుణ్యం చేసి ఎంత పుణ్యం సంపాదించుకుంటే నా ధామాన్ని పొందగలవు. నా ధామాన్ని పొందడం వలన కలిగే ఆనందానికి అంతం ఉంటే నువ్వు చేసే సాధనానికి కూడా అంతం ఉంది. కానీ అనంతమైన ఫలాన్ని పొందడానికి నక్యధ్రువై ప్రాప్యతే ప్రవాక్యేతే అదృఢ యజ్ఞరూపా. కనుక అధ్రువములైన వాటితోటి ధ్రువమైన పరమాత్మ స్థానాన్ని పొందలేరు ఆయన అనుగ్రహం ఉంటే తప్ప. ఆయన అనుగ్రహానికి ఆటంకమేది, ఈయన పుణ్యం చేసి సంపాదించుకుంది. కనుక వాటిని మనీషిత విరుద్ధం ఏమన్నా చెప్పాను,
మనీషి. మనీషి అంటే అర్థం ఏమిటండి? ఎవరికి తెలియదు. మనీషి ఉంటే మనీషి అవడు. మనీషా అంటే బుద్ధి. బుద్ధి ఉంటే మనీషి అవుతాడు. కనుక ఆ బుద్ధి ఉంటే పరమాత్మయే రక్షకుడని ఆశ్రయించాలి తప్ప అల్పమైన తన శక్తిని నమ్ముకుని దాని పుణ్యాన్ని సంపాదించుకుని పరమాత్మని పొందలేడు. ఇది మనీషిక విరుద్ధం కనుక దానిని ఒక బాణంతో తీసిపారేశాడు ఈయన. మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చారు. సీతారాములు అయోధ్యలో విహరిస్తున్నారు. ఆదర్శ దాంపత్యం. ఆదర్శ దాంపత్యం ఎలా ఉండాలి? సీతారాములను చూచి నేర్చుకో. అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి, ఆ మొదటి రాత్రి రామచంద్రస్వామి సీతమ్మ కోసమని తమకంగా ఎదురు చూస్తున్నాడు. వచ్చింది పడగదిలోకి ఆవిడ. వచ్చిన తర్వాత అయ్యో నిలబడిపోయాడు అని ఆవిడ చెయ్యి పుచ్చుకుని మంచం దాకా తీసుకొద్దామని చెయ్యి పట్టుకోకపోతే దూరం అని అనగానే, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా, ఏమిటి దూరం అంటే కాదు కాదు దూరం దూరం. ఏమిటి దూరమో చెప్పు విషయం. మీరు నాకు ఒక వాగ్దానం చేస్తానంటే అప్పుడు నేను సమీపిస్తానందా. ఓహో ఇప్పటి నుంచే ప్రారంభమా? మీ నాన్నగారు మా అమ్మాయికి ఏం అక్కర్లేదని చెప్పించి వివాహం చేశాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈవిడ కాస్త ఏదో వరం కావాలంటుంది. ఏమిటమ్మా చెప్పు, మీరు నాకు వాగ్దానం చేస్తానండి. సరే చేస్తాను. ఏమిటి కావాలి? మీరు మా ఊరికి వచ్చే ముందు అహల్యాశ్రమానికి వెడితే ఇక్కడ ఒక రాతికి మీ పాదం సోకితే ఆవిడ స్త్రీగా అయిపోయిందిట. ఇప్పుడు నా ఒంటి మీద అన్ని రత్నాలు వజ్రాలు కెంపులు అన్నీ ఉన్నాయి. మీ చెయ్యి సోకితే వీళ్ళు ఎవరైనా వాళ్ళ ఆడవాళ్ళు అయిపోతే వీళ్ళందరినీ మీరు పెళ్లి చేసుకుంటారంటే నాకు సమస్య తప్పదు కదా. కనుక జీవితంలో నువ్వు తప్ప వేరొక భార్య ఉండదు. మరొక వివాహం చేసుకోను. నమ్మడానికి వీల్లేదు. అవశ్యం పితురాచారం. మీ నాన్నగారికి 353 పిల్లలు, మా భార్యలు. కనుక మీకు కూడా తండ్రి గారి వాసన ఏమైనా అంటే మీరు మళ్ళీ ఊరేగినప్పుడల్లా ఒక ఆవిడ వెంట పెట్టుకు వస్తానంటే కష్టం. కనుక మీరు ముందు వాగ్దానం చేయండి అంతే. అనగానే ఆయన వాగ్దానం చేశాడు సీతమ్మకి. ఇద్దరు ఎంత అన్యోన్య దాంపత్యం అండి సీతారాముల దాంపత్యం. ఎలా ఉంటుంది వాళ్ళ దాంపత్యం? ఆఖ్యాతి హృదయం హృదా. ఇప్పుడు బయట మరి మనం కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ అమ్మ ఈ వేలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు వీధిలో తిరిగినా కూడా. అక్కర్లేదు, అవసరం లేదు. కానీ వీధిలో కూడా వేలు కొన్నాళ్ళ పాటు అలా ఉంటుందిలేండి. ఆ తర్వాత మళ్ళీ నా ముఖం చూపించకంటే నీ ముఖం చూపించడం తెలిసే తర్వాత వస్తుంది. ఆ ముందు మాత్రం అలా ఇద్దరు కలిసే ఉంటారు కదండి. ఉన్నప్పుడు ప్రతిదానికి ఈయన ఈ పంచేద్దాం అని అడుగుతూ ఉంటాడు. కొత్తల్లో ఆవిడ కూడా ఏమండి ఆవిడ పిలుస్తున్నారు పేరంటానికి వెళ్ళమంటారా? ఇప్పుడే. ఆ తర్వాత అడగడాలేమి ఉండవు. కనుక ఆ ప్రారంభంలో మాత్రం ఆయన ఈవిడడిగి ఈమె ఆవిడడిగి ఓ చాలా అన్యోన్యంగా ఉంటారు కదా. మరి సీతారాములు ఎలా ఉన్నారండి? అసలు మాట్లాడుకోరు ఇద్దరు. సీతారాములు ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆదర్శ దంపతులంటే మాట్లాడుకొన రాదు. అవును, మా అంత ఆదర్శమైన దాంపత్యం లేదు. ఒక ఆవిడ ఏమమ్మా మేమెప్పుడు పోట్లాడుకోకూడదు. మాట్లాడుకోకూడదంటే పోట్లాడుకోకూడదనే పోట్లాడుకోవాలని అర్థం కాదు. మరి మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ. ఎలా మాట్లాడుకుంటారు? ఆఖ్యాతి హృదయం హృదా. ఆవిడ మనసులో ఏముందో ఈయన మనసుకి తెలిసిపోతుంది. ఈయన మనసులో ఏముందో ఈవిడ మనసులో ఏముందో ఆయనకి తెలుస్తుంది. వాళ్ళు మనసులు మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటారు ఇద్దరు. రామచంద్రుడి నోట ఒక మాట వచ్చిందంటే సీతమ్మ అభిప్రాయం. ఇది బాలకాండలో మాట. యుద్ధకాండలోకి వెడితే మనం సీతమ్మ ఇంద్రుడు ఒక గొప్ప మాల పంపించాడు పట్టాభిషేక సమయంలో రామచంద్రస్వామి. రామచంద్రుడు ఏం చేశాడు? వెంటనే తీసి సీతమ్మ గారి మెడలో వేసేశాడు ఆ హారాన్ని. ఆవిడేం చేసింది? ఆ హారాన్ని తీసి చేత్తో పట్టుకుని అవైక్షదహరిం సర్వ భర్తారం చ ముహుర్ముహు. ఓసారి వానరులకేసి ఓసారి వాళ్ళ ఆయన గారికి వేసి చూస్తాం. అంటే అర్థం ఏంటి? ఆవిడ మనసులో ఎవరిలో ఉన్నారు, వాళ్ళకి ఈ హారం వెయ్యాలి అని గబుకుని వేసేసింది అనుకోండి. అంత ఖరీదైన హారం వేసేస్తామని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన కాస్త సతాయిస్తే కనుక
పోనీ అడిగింది అనుకోండి, ఏమండి ఆయనకి హారం ఇవ్వమంటారా అని అడిగింది అనుకోండి. 10 మందిలో అడుగుతావా ఇలాంటి విషయాలు? ఏకాంతంలో అడగాలి కానీ 10 మందిలో అడిగితే వచ్చంటే చెడ్డవాడైపోడండి ఆయన. కనుక మాట్లాడలేదు, కేవలం ఆయన కేసు చూస్తోంది, వానరుల కేసు చూస్తుంది. రామచంద్రుడు మరి వాళ్ళిద్దరు మనసులతో మాట్లాడుకుంటారు కదండి. ఏమన్నాడు ఆయన? ప్రజేహి, ఇచ్చేయి అన్నాడు. అంటే ఆవిడ ఇవ్వాలనే ఉద్దేశంతో చూచింది అని రామచంద్రుడికి తెలుసును గనక ప్రజేహి శుభగే హారం. సరే, ఆ అర్థం ఏదో పట్టాభిషేక సర్గలో చెప్పుకోవాలి కనుక ఇలా ఇరువురు కూడా ఆఖ్యాతి హృదయం హృదా ఎలా విహరించాడు రామచంద్రుడు అంటే విజహార బహూన్ ఋతు. ఏమన్నంగా చెప్పాడండి వాల్మీకి మహర్షి. రామచంద్రుడితో వివాహమై ఇంటికి వచ్చిన తర్వాత సీతమ్మ అనుకుందిట, మా ఆయన ఇలాంటి వాడని నాకు తెలుసునండి. ఎంచేత ఇది వరకు మా ఆయనకి ధర్మశాస్త్రాలు తెలుసును, వేదం తెలుసును, వేదాంగాలు తెలుసును అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చూస్తే కామశాస్త్రం తప్ప ఇంకేం తెలియదు అన్నట్టున్నాడు. కనుక ఇప్పుడు శృంగార శాస్త్రమే, ఎక్కడ అలా ఉండాలి కదా. కనుక ఇప్పుడు ఉంటే ఈయన శృంగార శాస్త్రం చదివిన వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది? విజహార బహూన్ ఋతూన్. ఋతువులలో భార్యతో విహరించేటప్పుడు అన్ని ఋతువుల్లో ఒకటే పదార్థం తినకూడదు, అన్ని ఋతువుల్లో ఒకలాంటి వస్త్రాలే వేసుకోకూడదు. శీతాకాలంలో పల్చటి వస్త్రం, వేసవి కాలంలో ఈ కోట్లవి వేసుకుంటూ ఉంటారు కదా, అలా లావు వస్త్రం. అలా వేసవి కాలంలో భుజించాల్సిన పదార్థములు వేరు, శీతాకాలంలో భుజించాల్సిన పదార్థములు వేరు, వర్షాకాలంలో భుజించాల్సిన పదార్థములు వేరు. ఏ ఋతువుకు ఎలాంటి ఆభరణములతో, ఎలాంటి ఆహార్యంతో, ఎలాంటి ప్రసాద స్వీకారంతో, ఎలాంటి ప్రదేశములలో విహరించాలో అలా విజహార బహూన్ ఋతూన్. సీతమ్మ చెప్పుకుంటుంది ఆ మాట. ఎవరితో? రావణాసుడితో చెప్పుకుంటుంది. సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే. సమాద్వాదశ ఎందుకండి సమాద్వాదశ అని చెప్పింది? ద్వాదశ సమాహ అని చెప్పొచ్చును కదా, చెప్పలేదు. సమాద్వాదశ అని చెప్పడంలో ఉద్దేశ్యం 12 ఏళ్లలో ఒక్కనాడు కూడా పుట్టినింటికి వెళ్లకుండా, విచ్ఛేదం లేకుండా భుంజానామానుషాన్ భోగాన్, భుంజాన అమానుషాన్ భోగాన్, దేవభోగములనన్నిటినీ రామచంద్రుడితో అనుభవించింది సీతమ్మ. ఇలా రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్. ఏమన్నా చెప్పేశాడంటే వాల్మీకి గంభీరంగా చెప్తాడు ఆయన. ఈ మాటలన్నీ నా స్వకపోల కల్పితాలు అనుకోకండి. రామ తు సీతయా సార్థం ఏమన్నాడు? రామ రాముడు, తు అనే అక్షరం వాడు. తు అనే అక్షరం వాడితే అర్థం ఏమిటి? ఏమంటే ఇది వరకు రాముడు కాదు అన. తు శబ్దాత్ పూర్వస్మాత్ వైలక్షణ్యం ఉచ్యతే. తు అంత అధ ఆది నా పూర్వభాగ్ కదా. ఎప్పుడైనా తు అని ఒక పదం తర్వాత చెప్పామంటే ఇదివరకు దానికంటే వేరైనది అని అర్థం. ముందు అధ చెప్పినాను కనుక రామ తు అని రాముడు అయినట్లయితే ఇది వరకు రాముడు ఎప్పుడు ఏముంటాయి? ఇదివరకు రాముడు మహర్షులతో మీటింగులు, పండితులతో సమావేశాలు ఇవే ఉండే ఇదివరకు రాముడు. ఇప్పటి రాముడు రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్ మనస్వీ. ఇలా విహరిస్తూ బాలకాండ ఇంతటితో ముగిసి వేదాంత దేశికులు రఘువీర గద్యాన్ని అనుగ్రహిస్తూ బాలకాండని అనుగ్రహిస్తున్నారు. ఒకసారి అనుసంధానం చేసుకుందాం. యస్యాభవద్భక్తజనార్తిహంతు పితృత్వమన్యేష్వ విచార్య తూర్ణం స్తంభేవతారం తమనన్యలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. అహోబిలే గారుడశైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. జయ జయ మహావీర మహావీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య
దివిషదధిపతి రణసహచరణ చతుర దశరథ చరమరుణ విమోచన కోసల సుతా కుమార భావకంచుకిత కారణాగార కౌమారకేలి గోపాయిత కౌశికాధ్వర రణాధ్వర ధువ్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ జడ కిరణ సకల ధర జటిల నటపట్టి మకుట తట నటన పట్టు విబుధ సరిదతి బహుళ మధుగలన లలిత పదల నిలన రజ ఉపమృలిత నిజ వృజిన జహదుపలత నురుచిర పరమ మునివర యువతినుత మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజదండ చండకర కిరణ మండల బోధిత పుండరీక వనచిలుంఠాగలోచన మోచిత జనక హృదయ శంకాదంక పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృకుజతట విహరణ సముచిత కరధర శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరధృత దురవనమత మనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ఠ్య క్రతుహర శిఖరి దంతు గవిహృత్యున్ముఖ జగదరుంతుత చిత హరిదంతి దంత దంతురోదంత దశవదన ధమన కుశల దశ శత భుజ నృపతి కుల రుధిర జల భర భరిత పృథుతర తటాగదర్పిత పితృగ భృగుపతి సుగతి విహతి కరణద పరుడి శుభరిఘ ఇది బాలకాండ. ఇక్కడికి బాలకాండ వేదాంత దేశకులు ఈ బాలకాండని రచించి చివరి వాక్యం చెప్పి ఇంకా రాయక్కర్లేదయ్యా అని. ఏమండి రామాయణం అంతా అయిపోయినట్టే, ఏమండి ఇంకా రామాయణం పోవడం ఉంది కదండి, ఇంతటితో చాలంటే తాత్పర్యం తెలిసిపోయిందయ్యా. రామచంద్రుడు ఎందుకోసం అవతరించాడు? పౌలస్య వధమిత్యేవ, రావణ సంహారం కోసం కదా అవతరించాడు. ఈ చివరి వాక్యాన్ని చూస్తే రామచంద్రుడు ఏమిటో తెలుసుకోండి. క్రతుహర శిఖరి కంతుక విహృత్యున్ముఖ జగదరుంతుత చిత హరిదంతి అంటే రావణాసుడు. రావణాసుడు క్రతుహరుడు అంటే పరమశివుడు. ఆయన యొక్క కైలాసముద్ధృతమతో కైలాస పర్వతాన్నే ఎత్తినటువంటి రావణాసురుడు, వాడికి చాలా అహంకారం. ఎవరైనా వస్తే ఏమండి యుద్ధం చేద్దామంటే సరైన వాడు ఎవడు దొరకడం లేదండి, ఈ భుజాలన్నీ తీపు పుట్టి బాధపడుతున్నాను నేను, రాత్రుల్లో నిద్రపడడం లేదు, ఎవరైనా యుద్ధం చేసేవాడు కనుక దొరికితేనో అని నారదుడు లాంటి వాళ్ళ దగ్గర చెబుతూ ఉండేవాడు. చెబితే ఒకసారి నారద మహర్షి, ఎవరైనా ఆయన నీకు యుద్ధం చేయాలని కోరుకుంటే మనుషులు ఎవరు నీతో యుద్ధం చేయలేరు, కానీ అక్కడ దిగ్గజాలు ఉన్నాయి, అంటే దిక్కులలో ఈ పొడమిని మోసేటటువంటి ఏనుగులు, వాటితోటి యుద్ధం చేస్తే నీ సరదా తీరుతుందిరా అనగానే ఈయన ఆ దిగ్గజాల దగ్గరికి వెళ్ళాడు. కంబరామాయణ అనుసారం చూస్తే ఆ దిగ్గజాల దగ్గరికి వెళ్ళాడు. ఏ దిగ్గజములారా నాతో యుద్ధం చేయండి అంటే, మేము భూమిని మోస్తున్నామయ్యా, నీతో ఎలా యుద్ధం చేస్తాం అంటే, 7 భూమిని మోస్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి నాతో యుద్ధం చేయండి అనగానే, ఏమిటి యుద్ధం? వాటికి 4 దంతాలు ఉంటాయి. వచ్చి వాటి దంతములతో వీడి వక్షస్థలాన్ని పొడవాలి. పొడిచినా వీడు పడిపోకుండా నిలబడాలి. నిలబడితే మనగాడ నేల. వీడా ఏనుగుని పట్టుకుంటాడు. ఏనుగు వీని పట్టును విడిపించుకోవాలి. విడిపించుకుంటే అవి నెగ్గినాయి, విడిపించుకోలేకపోతే వీడిని. ఇది బంధు. సరే, ఏనుగు వచ్చి తన దంతాలతో పొడితే ఎక్కడ ఏం కదలకుండా ఉండి లోపల కూర్చుకుపోయేవి దంతములు. ఊపిరి గట్టిగా బిగబట్టి లాక్కో అంటే లాక్కుంటే దంతాలు వచ్చేవి కాదు బయటికి. ఆఖరికి దంతపు తునుకలు ఉండిపోయేవి. ఇలా 8 ఇది ఇంద్రుని ఏనుగు ఐరావతం, అది దాని దంతంతో పొడిచింది రావణాసురుడు. ఆ దంతం ముక్క విరిగిపోయింది. ఏం చేశాడు వీడు? చాలా తెలివిగా ఆ ముక్కలన్నీ తీసి ఓ ఆభరణం చేయించుకుని మెళ్ళో తగిలించుకుని, ఈ ఆభరణం ఏమిటో తెలిసాడు మీకు అని. ఏమిటండి? మేము దిగ్గజాన్ని చేయించినప్పుడు విరిగిపోయిన వాడి తునుకలు ఇలా చెప్పుకునేవాడు. ఎంత అహంకారం! అలాంటి వాడు, వాడి అహంకారాన్ని తీర్చిన వాడు ఇంకో ఆయన ఉన్నాడు. దశ శత భుజ నృపతి. నర్మదా నది తీరంలో రావణాసురుడు వాడి భార్యలతో స్నానం చేస్తుంటే, అంతకు పైరేవులో కార్తవీర్యార్జునుడు ఆయన భార్యలతో ఆయన స్నానం చేస్తూ భార్యలకు తన బాహువుల గొప్పతనం చూపించడం కోసమని ఈ బాహువనాన్ని ఒకసారి విప్పార్చాడు నదిలో. ఎప్పుడైతే విప్పార్చాడో నీరంతా ఈ చేతులు అట్టేశాయి. మరి క్రిందికి నీరు వెళ్ళడం లేదు. క్రింది రేవులో రావణాసురుడు స్నానం చేసి
ఏమిటి నీరు రావడం లేదు, చూడరా ఏమైందో అని ఎవరినో పంపిస్తే కార్తవీర్యుడు గారు స్నానం చేస్తున్నారండి. రావణ బ్రహ్మ ఇక్కడ స్నానం చేస్తున్నాడు, నీరు వదలమను అనగానే వెళ్ళి చెప్పాడు. అసలు పట్టించుకోలేదు కార్తవీర్యుడు, వాడి మాట వినలేదు. వచ్చి మళ్ళీ భటుడు చెప్తే అందులో ఆడవాళ్ళ దగ్గర మరింత అవమానం కదా, కనుక వెంటనే కోపం వచ్చింది కదా, ఆనందం ధరించి వెళ్ళి కార్తవీర్యుడిని యుద్ధం చేయమని. కార్తవీర్యార్జునుడు అంటే సుదర్శనాంశతో పుట్టినటువంటి వాడు ఏం సామాన్యుడు కాదు, ఎంత గొప్ప పరిపాలకుడండి కార్తవీర్యార్జునుడు. అకార్యచింత సమకాలమే, ఎవడైనా చెడ్డ పని చేద్దామని మనసులో అనుకుంటేనే ప్రాదుర్భవంశ్చాపధర పురస్తా, వెంటనే ధనుర్బాణాలు ధరించి ఎదురుండగా ప్రత్యక్షమైపోయాడు. అలాంటి పరిపాలన చేసినటువంటి వాడు. సరే యుద్ధం జరిగింది. వీడికి 20 చేతులకే ఇంత పొగరుంటే మరి 1000 చేతుల వాడు ఆయన బలం ఎంత ఉంటుందండి? గదాదండంతో మొట్టికాయ కొట్టేటప్పటికి వీడు స్పృహ తప్పి పడిపోయింది. పట్టుకెళ్ళి కొట్టుగదిలో పడేసాడు తెరసారు. నువ్వు ఎందుకు ఊరికే ఉంటామని ఏదో రాసుకున్నట్ట, కనుక కానివ్వండి వదిలేదు. ఇలా మళ్ళా పులస్త్య బ్రహ్మ వచ్చి నాయన మా వాడిలో కొంచెం ప్రథమ కోపం మా వాడికి, ఏం కాకుండా వదిలేయమని బతిమాలుకుంటే వదిలేశాడు. కనుక పరమశివుని పర్వతాన్ని బంతివలే ఆడించి దిగ్గజములను జయించినటువంటి రావణాసురుని ఏమీ కాకుండా జయించి చెరసాలలో పడేసిన కార్తవీర్యార్జునుడు ఎంత గొప్ప పరాక్రమవంతుడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని సంహరించడంతో ఊరుకోగా క్షత్రియులలో మీసం మలచిన క్షత్రియుడొకడు లేచాడన్నప్పుడల్లా 21 మారులు క్షత్రియుల మీద దండయాత్రకు వెళ్లి వారిని సంహరించడం వలన వచ్చిన రక్తపు మడుగులు ఏర్పరిచి ఆ రక్తంతో తన తండ్రికి తర్పణం చేసినవాడు పరశురాముడు. ఇంకెంత పరాక్రమవంతుడు! అంత గొప్ప పరాక్రమవంతుడైన పరశురాముడిని ఓ బాణం ఎక్కుపెట్టి నీ సంగతి ఏమిటి అని అడిగేసిన వాడు రామచంద్రుడు. కనుక రామావతారం రావణ సంహారం కోసం కదా. మరి రావణాసురుణ్ణి జయించినటువంటి కార్తవీర్యార్జునుణ్ణి సంహరించినటువంటి పరశురాముణ్ణి జయించినవాడు రాముడు అంటే ఇక రావణ సంహారం ఎంత పనండి ఆయనకి చెప్పాలా? మరి ఎందుకోసం అండి? పారాయణ చేసుకోవడానికి ఉండాలి కదా అని కవులు రాశారు. కానీ తర్వాత కదా నిజానికైతే అవసరం లేదండి, ఇక్కడే తెలిసిపోతుంది. అయోధ్యలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథా. ఎక్కడ చూసినా అందరూ రాముని గురించి మాట్లాడుకునేవాళ్ళే. యస్తు రామం న పశ్యేత్ యం చ రామో న పశ్యతి నిందిత సవసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఏమవుతుందండి? రామచంద్రుడి చేత చూడబడితే వాడి జన్మధన్యం, రామచంద్రుడిని చూడగలిగితే వాడి జన్మధన్యం. ఒకవేళ ఎరా రామచంద్రుని చూసావా అంటే వాడిలో వాడే ఆలోచించుకుంటూ ఇవాటి దాకా రామచంద్రుని చూడలేదు, పోనీ ఆయనైనా నిన్ను చూశాడా? అది ప్రధానం. ఎందుకంటే శ్రీరంగంలో ఉత్సవం జరిగేటప్పుడు చాలా వృద్ధుడాయన, కన్నులేవు. కానీ ఆయన నంబెరుమాళ్ళ ఉత్సవం జరుగుతోంది, నన్ను తీసుకెళ్ళరా అని మా కొడుకుల్ని మనల్ని అడిగేవాడు. వాడు చూసి కుక్కలు పడుతుందా ఏమన్నాను, ఎందుకు ఊరికే మమ్మల్ని చంపడానికి అంత యాత్రలు, మరి నన్ను తీసుకెళ్ళి అంటే చంపేస్తున్నాడు ముసలాయన అనుకుని తీసుకెళ్ళి కూర్చోడు. ఏం కనబడుతుందా ఏమన్నాను. ఒరే నాకు ఆయన కనబడ్డు కానీ ఆయన నన్ను చూస్తాడు కదరా. ఇప్పుడు ఒకడు పరమాత్మని వరిస్తాడు, పరమాత్మ ఒకరిని వరిస్తాడు. ఎవరిని పరమాత్మ వరిస్తాడో సపుణ్యభాగ్భవతి, వాడు ధన్యుడు. అంతే తప్ప పరమాత్మని ఇప్పుడు నాకు గవర్నర్ గారు తెలుసునంటే ఏం గొప్ప, అందరికీ తెలుసు. టీవీ చూసేవాళ్ళకి, పేపర్ చదివేవాళ్ళకి అందరికీ తెలుసు. గవర్నర్ గారికి నువ్వు తెలుసునా? దాన్ని బట్టి ఉంటుంది. అలా రామచంద్రుడి చేత చూడబడితే జన్మకి ధన్యత. ఒక్కవేళ వాడికి అవకాశం దొరకలేదనుకోండి, వాడిని వాడెచ్చి ఎందుకురా నీ బతుకు, రామచంద్రుడి చేత చూడబడని నీ బతుకు ఎందుకురా అని వాడిని వాడే తిట్టుకునేవాడు. రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథ. వాల్మీకి మహర్షికి ఆయనకే శ్లోకం రాయడం రాదా? రామ 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 అని ప్రజలందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. 3 సార్లే చెప్పారు. ఆ శ్లోకంలో ఇంకొన్ని రామశబ్దాన్ని వాడచ్చును కదా, వచ్చేలా శ్లోకం చెప్పచ్చును కదా. ఎందుకు చెప్పలేదు ఆయన? నేను చెప్పను. ఎందుచేత? పద్మపురాణం. ఆ రీతిగానే స్కాందపురాణంలో 4 విధములుగా వాల్మీకి యొక్క పూర్వజన్మ వృత్తాంతం వస్తుంది.
వాల్మీకి మహర్షి పరమశివుని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం వరం కావాలి నాయన అంటే మంచి కవిత్వ సామర్థ్యం కలగాలి అని. తథాస్తు అన్నాడు. రాశాడు రామాయణాన్ని. కనుక ఈయన గురువుగారు ఎవరు? పరమశివుడు. పరమశివుడు మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన పార్వతీదేవికి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పిల్లలకి పటికి బెల్లం పెట్టి, ఉపన్యాసం వినేవాళ్ళకి ప్రసాదాలు పెట్టి అప్పుడే చెప్పడం అనే ఆచారం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో. ఎంచేత అంటే పరమశివుడు కూడా వేదాంతం చెప్తే మా ఆవిడ వింటుందో వినదో అని వరాననే అని ముందావిడ కాస్త కొంచెం పొగిడిన తర్వాత తత్వం ఏమిటో చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? శ్రీరామ రామ రామేతి రామ 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 అని 3 మార్లు అంటే సహస్రనామ తత్తుల్యం. శ్రీ విష్ణు సహస్రనామం చదివేసినట్టే. ఏమండి ఇలాంటి కబుర్లు చెప్పకండి అంది పార్వతీదేవి. ఎక్కడ 1000 నామాలు, ఎక్కడ 3 నామాలు? 3 నామాలు అంటే 1000 నామాలు అన్నట్టని ఎలా చెప్తారు మీరు? పార్వతి, నేను చెప్పానంటే ఊరికే చెప్పను. రా అంటే ఎన్నో అక్షరం, యా రా 2వ అక్షరం, మా అంటే ఎన్నో అక్షరం, ప ఫ బ భ మ 5వ అక్షరం, రామ అంటే 2 5, రామ 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 అంటే 2 × 5 10, 2 × 5 10, 2 × 5 10, 10 × 10 × 10, 10 పదులు 100, 100 పదులు 1000. కనుక 1000 అయిందా లేదా? 2 × 5 × 2 × 5 × 2 × 5 అలా అనుకున్నా 1000. కనుక 3 మార్లు రామ రామ అంటే సహస్రనామ తత్తుల్యం. మరి పరమశివుడు చెప్పాడంటే ఊరికే చెప్తాడంటే ఆయన లెక్కలేవో ఆయనకుంటాయి కదా. 3 సార్లు ఎందుకు చెప్పాడండి? 3 సార్లు ఎందుకు రామ 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 అనాలి? పరమశివుడి మాట. ఈ మాటకి అర్థం చెప్పాలంటే నమ్మాళ్ళవార్ల మాట చూస్తే ఈ మాటకి అర్థం తెలుసు. అయోధ్యలో ఉండే వాళ్ళకి ఇంకెక్కువసేపు రాముని గురించి మాట్లాడుకోరా? 3 సార్లే రామ రామ అంటారా? 4వసారి అంటే పాపం వస్తుందా? మరి ఎందుకండి 3 సార్లే అంటారు వాళ్ళు? 3 సార్లే అనడానికి 4వసారి అనే అవకాశం లేదు. ఎందుకు లేదు? ఈ మానవులకు ప్రధానమైన అవసరములు 3: ధారక, పోషక, భోగ్యం. మంచినీళ్ళు తాకపోతే మన ప్రాణాలు ధరించలేం కనుక ధారకం నీరు. భోజనం చేయకపోతే మనకి ఓపిక ఉండదు కనుక పోషకం భోజనం. ఈ 2 ఉంటే సరిపోతుందా? అప్పుడప్పుడు పిండి వంటలు అవి చేసుకుని తింటూ ఉంటాం, తాంబూలాలు వేసుకుంటూ ఉంటాం కదా, అది వేసుకోకపోతే ఆనందం. కనుక ధారక, పోషక, భోగ్యం. ఉళ్ళుం సోరుం పరుగు నీరు తిన్నుం వెత్తిలయం ఎల్లాం కన్ననెంబెరువాన్. తినే తిండి నమ్మాళ్ళవారి దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగి, ఏమండి ఫోటోలు చూసారా నమ్మాళ్ళవార్లవి? ఎలా ఉంటారు? గుండ్రంగా ఉంటారు కదా, బాగుంటారు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగినట్టున్నారు. ఏమండి ఏంటి మీరు పుట్టిన దగ్గర నుంచి పాలు కూడా తాకుండా పరమాత్మనే తలుచుకుంటూ ఈ చింత చెట్టు దగ్గర ఇలా ఉండిపోయారు అంటున్నారు. నిజంగా మీరేం పుచ్చుకోవటం లేదా? ఏమైనా పుచ్చుకుంటున్నారా? మరి ఇలా గుండ్రంగా బాగానే ఉన్నారా మీరు అంటే, అయ్యో నేను పుచ్చుకోవటం లేదని ఎవరన్నారయ్యా? నేను పుచ్చుకుంటున్నాను. అయితే మీరు పుచ్చుకోవడం లేదు. అది చెప్పండి మీరేం పుచ్చుకుంటున్నారో. నాయన నువ్వు ఈ ప్రాణం నిలబడాలంటే ఏం చేస్తే మంచినీళ్ళు తాగుతాను. అమ్మో మంచినీళ్ళు తాగకపోతే ప్రాణాలు పోవు. నీళ్ళు తాగుతావు ప్రాణాలు నిలబడడానికి కదా. నాకు కృష్ణ అనకపోతే ప్రాణాలు నిలబడవు. కనుక నాకు ధారకం ఏమిటి? కృష్ణ అంటే అది ధారకం. నువ్వు ఎందుకు భోజనం చేస్తున్నావు? మరి ఓపిక ఉండాలి కదండి, పని చేయాలంటే కదా. నాకు కృష్ణ అనకపోతే ఓపిక ఉండదు. కనుక ఆ భోజన స్థానీయుడు పరమాత్మ. ఎందుకు తాంబూలాలు అవి వేసుకుంటున్నారు? మరి ఏదో కొంచెం ఆనందం ఉండాలి కదండి బతుకన్న తర్వాత కదా. నాకు కృష్ణ అనకపోతే ఆనందం. కనుక ధారక, పోషక, భోగ్యములు 3 పరమాత్మయే నాకు. రాము రాము రామ ఇది పరమశివుడు 3 సార్లు రామనామం చెప్పాడంటే ఆ రామాని ఎలా అనాలి? నాకు ధారకము రాముడే, పోషకము రాముడే, భోగ్యము రాముడే. అయోధ్యలో ఉండే వాళ్లకు ఇదే. కనుక
రామో రామో రామ ఇది ప్రజానామ భవన్ కథా. ఇలా ఉండగా శత్రుఘ్నుడు మొట్టమొదటి శ్లోకం అయోధ్యాకాండకు ఆరంభ శ్లోకం ఏమిటండి? బాలకాండకి ఆరంభ శ్లోకం చెప్పుకున్నాం కదా, అయోధ్యాకాండ కూడా ఆరంభ శ్లోకం చెప్పుకున్నాం. గచ్చత మాతుల కులం భరతేన తదా నఘః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నః నీతః ప్రీతి పురస్కృతః. శత్రుఘ్నుడు భరతుడు వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెడుతుంటే వారితో పాటు ఈయన కూడా భరతుని మేనమామ ఇంటికి వెళ్ళాను. అచ్చు మన తెలుగు వాళ్ళలాగే. మన తెలుగులో సామె తోచి తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళింది తన సామెత ఉందా? శత్రుఘ్నుడు వెడితే వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ మేనమామ గారు మగధ దేశానికి అధిపతి కనుక అక్కడికి వెళ్ళాలి. భరతుడు కేకయ్య రాజు, ఆయన ఇంటికి ఈయన వెడితే మేనమామ గారి ఇంటికి ఈయన వెడితే తాతగారింటికి ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాడు. ఇది వృత్తాంతం. ఆరంభంలో ఏం చెప్తున్నాడండి? మహర్షి పదప్రయోగం ఎంత గంభీరంగా ఉంటుందండి. శ్లోకం ఎలా ఆరంభిస్తున్నాడు ఈయన? గచ్చత. భరతుడు మేనమామ గారింటికి వెళ్ళుచున్నవాడు అగుచుండగా అన్నారు. వెళ్ళుచుండగా వెళ్ళుచుండగా అనే మాటను అయోధ్యాకాండకు ఆరంభంలో ఎందుకు చెప్పాడు వాల్మీకి మహర్షి? ఈ అయోధ్యాకాండంతా వెళ్ళడాన్నే చెబుతుంది. రాముడు అడవికి వెళ్ళుట, భరతుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళుట, దశరథుడు పరలోకమునకు వెళ్ళుట, కనుక అయోధ్యాకాండంతా వెళ్ళుటను చెబుతుంది అని చెప్పడం కోసమని గచ్చత మాతుల కులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నః నీతః ప్రీతి పురస్కృతః. శత్రుఘ్నుడు శత్రువులను జయించినవాడు. శత్రువుని జయిస్తే గొప్పతనమే ఉందండి. మన లోపలే ఉన్నారు శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అరిషడ్వర్గం అన్నారు కదా. అన్నగా పెట్టారండి పేరు అరిషడ్వర్గం అని. వర్గం అంటే అదంతా ఓ గుంపుట కనుక వాళ్ళందరూ కలిసిపోతారు మన బాధించడానికి. ఆ ఒక్కడి తీసి పారేద్దామంటే కుదరదు కనుక ఈ ఆరుగురు ఎప్పుడు కలిసే ఉంటారు. అలా ఉండేవాళ్ళని జయిస్తే అది నిజమైన జయం. నిత్యశత్రుఘ్న నిత్యశత్రువులైనటువంటి కామక్రోధాదులను జయించినటువంటి వాడు శత్రుఘ్నుడు. భరతుని ఇంటికి వెళ్ళాడు. భరతుడు వెళ్తుంటే ఈయన కూడా వెళ్ళాడు. నిజానికి భరతునికి శత్రుఘ్నునికి ముహూర్తం నప్పడం చాలా కష్టం. ఎందుకని? పుష్యే జాతస్తు భరతః మీనలగ్నే ప్రసన్నధీః. పుష్యమీ నక్షత్రంలో పుట్టాడు భరతుడు. సార్పే జాతౌ తు సౌమిత్రి కుళీరే అభ్యుదితే రౌ. కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు. కనుక ఏదో ముహూర్తం భరతుడికి చూసుకున్నాడు అనుకోండి. ఈయనకి సంపత్తారైతే ఆయనకి విపత్తారవుతుంది, ఈయనకి క్షేమతారైతే ఆయనకి ప్రత్యక్తారవుతుంది, ఈయనకి సాధనతారైతే ఆయనకి నైషంతారవుతుంది. నప్పదు ఓ పట్టాను. మరి భరతుడు శత్రుఘ్నుడు, భరతుడు వెళుతుంటే శత్రుఘ్నుడు కూడా వెళ్ళిపోయాడంటే మరి ఈయన రాజకుమారుడు కదా, ఈయన మాత్రం మంచి ముహూర్తం చూసుకోడా ఆయన. భరతుడు వెళితే భరతుడితో వెళ్ళిపోవడమే. నీత నీత అంటే భరతుడు వెళ్ళేటప్పుడు ఆయనకి ముహూర్తం చూసుకుంటాడు కానీ ఎప్పుడు రాజకుమారుడికి చురిక అంటే ఓ బాకు అది ఎప్పుడూ నడువును ఉంటుంది. ఆ బాకు కూడా ముహూర్తం చూసుకోడు కదా, ఆయన చూసుకుంటాడు కానీ అది ఎంతో శత్రుఘ్నుడు అంటాడు. ఎప్పుడు భరతునితోటే ఉంటాడు ఆయన. కనుక నీత అయితే ఆయన అన్నగారు నేను తమ్ముణ్ణి ఆయన వెనకాతల వెళ్ళాలి, తప్పదు ఏం చేస్తాం అనుకుని పెడతాడా? ఆహా, ప్రీతి పురస్కృత ఎంతో ప్రేమతో పెడతాడు. దశరథ చక్రవర్తి వాల్మీకి మహర్షి ఈ శ్లోకంలో గొప్ప ధర్మాన్ని చెప్తున్నాడు. ఆయన ఏమిటి ధర్మం? పరమాత్మ 4 రూపములతో ఈ లోకంలో ఆవిర్భవించాడని చెప్పుకున్నాం కదా. 4 రూపములు 4 ధర్మములను తెలపడం కోసమని. ఏమిటి ధర్మం? సామాన్య విశేష విశేషతర విశేషతమ ధర్మం. సామాన్య ధర్మం ఏమిటి? పిల్లవాడు పెద్దలు చెప్పినట్లు చేయవలెను.
పెద్దలు చెప్పిన దానిని తప్పక పాటించవలెను. రామచంద్రస్వామి ఆ మార్గాన్ని అవలంబించినవాడు కనుకనే తనకిష్టం ఉన్నా లేకపోయినా విశ్వామిత్రుడు సంహరించు తాటకును అంటే సంహరించు, ఇదే రామచంద్రుడు. ఆ తర్వాత శూర్పణఖ వచ్చింది, సంహరించాడండి, ముక్కు చెవులు కోసాడు, అది కాస్త కొంప ఉంచు. అప్పుడే దాన్ని చంపేసి ఉంటే అసలు ఈ సమస్యలు ఉండేవి కాదు కదా ఆయనకి. అప్పుడు చంపు అనే విశ్వామిత్రుడు లాంటి వాడు పైన అవడు లేడు కనుక ఈయన సహజమైన రైతులు బెదిరించి పంపించేరా అని విరూపకరణం చేసి పంపించేశారు. పెద్దల మాట వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ, అంతేనా? భరద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్రకూట గిరికడకదట రమ్యావసధా. అయోధ్య భరద్వాజుడు నువ్వు చిత్రకూటంలో ఉండు రామా, అక్కడ వెళ్ళాడు, రావణ సంహారం చేశాడు. ఏమంటే మా తమ్ముడు అక్కడ 14 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు ఒక్క క్షణం ఆలస్యం చేసిన అగ్నిహోత్రంలో పడిపోతానన్నాడయ్యా, నేను వెంటనే వెళ్ళాలంటే పుష్పక విమానం ఇచ్చి పంపించాడు రామచంద్రుణ్ణి. వచ్చేవాడు వస్తూ దారిలో భరద్వాజుడి దగ్గర అక్కడ భరతుడు అంత బాధపడుతున్నాడు కదా. భరద్వాజుడు రామా, నీకు నేను సరిగా విందు చేయలేదు ఇదివరకు వచ్చినప్పుడు, నాకు ఆ లోపం ఉండిపోయింది, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవా? భరద్వాజస్య శాసనాత్, భరద్వాజుడి శాసనాన్ని పాటించు, తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించుట, పెద్దల ఆజ్ఞను పాటించుట, ఇది ఈ ధర్మాన్ని రామచంద్రస్వామి చూపించాడు అవతరించి. ఇది తల్లి తండ్రి ఇవన్నీ శరీరాన్ని బట్టి వచ్చేవి కదా. శరీరమేవ మాతా పితరవు జనయత, శరీరం లోపల ఉన్న ఆత్మకి తండ్రి ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మకు చెందిన వాడిని నేను, ఆయన సేవ చేయుటయే పరమావధి నిరూపించిన వాడెవరు? లక్ష్మణస్వామి. విశేషధం అంటే శరీరం కంటే కొంచెం లోపలికి వెళ్ళి, కంటే లోపలికి వెళ్ళి లోపల ఉండే ఆత్మ, లోపల ఉండే పరమాత్మని దర్శించి ఆ పరమాత్మకు నేను చెందిన వాడిని అని విశేషమైన ధర్మాన్ని లక్ష్మణస్వామి చూపించారు. అయితే లక్ష్మణస్వామి చూపించిన ధర్మం ఏమిటి? శేషత్వం. శేషత్వం అంటే యథేష్ట వినియోగార్హత్వం శేషత్వం, అవతలి వానికి వినియోగపడుట. రామచంద్రుడు నువ్వు రావద్దురా నాతోటి అంటే విన్నాడా? పాదాలు రెండు గట్టిగా పట్టుకుని వాల్మీకి మహర్షి భలే గొప్పగా పదాలు పడేస్తూ ఉంటాడు. గాఢం నిపీట్య రఘునందన, గాఢం నిపీట్య అంటే పాదాలు గట్టిగా పట్టుకున్నట్టు లక్ష్మణస్వామి. రామచంద్రుడికి ఏమనిపించింది? నితరాం పీఠ్య నిపీఠ్య అంటే బాబు వీడేం చేసేస్తాడో లాగేస్తాడేమో, సరే రాలే అని అనే అంత గట్టిగా పట్టుకున్నాడు. అది పాదాలు రెండు గట్టిగా పట్టుకుని ప్రార్థించి రామచంద్రుడు వచ్చాడు కదండి. సేవ చేయుటే పరమావధి. కానీ భరతుడు విశేషతర ధర్మం, సేవ చేయాలి. ఇప్పుడు అప్పుడప్పుడు ఈ పురాణ కాలక్షేపాలకు వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు భక్తి పెరిగిపోయి కొడుక్కో భార్యకో ఆ భర్త గారినో తండ్రి గారినో పడుకోబెట్టి పాదాలు గట్టిగా పట్టేయడం ప్రారంభించాడు. ఆయన నా ప్రాణాలు పోతున్నాయి కుయ్యో ముర్రో అన్న ఆగండి అని ఓహో పట్టేస్తే అది పతిభక్తి ఉన్నట్టేనా, పితృభక్తి ఉన్నట్టేనా? ఆ చేసే సేవ ఈవిడ ఆనందం కోసమా, పట్టించుకునేవాడు ఆనందం కోసమా? పట్టించుకునేవాడి ఆనందం కోసం. సేవ ఎప్పుడు చేయించుకునేవాడి ఆనందం కోసం తప్ప చేసేవాడి ఆనందం కోసం కాదు. ఇది భరతుడు చెప్తాడు, నేను రామసేవకుణ్ణి, రామచంద్రుడు ఏం చెబితే అది చేయవలసిన వాడిని. మీకు ప్రేమ తక్కువ కాదు లక్ష్మణుని కంటే, కానీ ఆయన సేవకుడు అయినప్పుడు మన దగ్గరే మనిషి ఉన్నాడు అనుకోండి, మనం పని చెప్పామనుకోండి పనివాడికి, సార్ ఇలా అయితే నేను చేయనండి అన్నాడు అనుకోండి, వాడు పనివాడా మనం పనివాడమా? కనుక వాడు పనివాడు ఎలా అవుతాడు? అవడు కదా. కనుక రామచంద్రుని అభీష్టానికి అనుగుణంగా ప్రవర్తించాలి. నాకేం స్వాతంత్ర్యం ఉంది? అచిద్వత్ పారతంత్రి, అచేతన వస్తువు అదేం చెప్తుందా మనకి? ఎక్కడ పెడితే అక్కడ ఉంది. నేను అంతే అని ఏం చేయించుకోవాలనుకుంటే చేయించుకుంది. నిరూపించిన వాడు భరతుడు. విశేషతర ధర్మం, ఇంతకంటే గొప్ప ధర్మం ఉంది? విశేషతమ ధర్మం. తెలివైన వాడెవరు? భగవంతుని పట్టినవాడా, భాగవతోత్తములను పట్టినవాడా? ఎవరు తెలివైన వాడు? భగవంతుని పట్టినవాడు కాదుట, భాగవతోత్తములను పట్టినవాడు. ఏమి? ఆయనే చెప్పాడు, మమ మద్భక్త భక్తేషు ప్రీతిరభ్యధికా భవే. ఇప్పుడు తండ్రి ఉంటాడండి, ఆ కొడుకు వచ్చి అడుగుతాడు, నాన్నగారు స్కూటర్ కొనుక్కుంటానండి, డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం, ఏం ఇవ్వలేను అని. అదే కొంచెం కాలం గడిచిన తర్వాత మనవాడు తాత నాకు కొనిపెట్టంటే వెంటనే కొనిపెట్టాడు. ఎందుకండి?
ఈ కొడుకు కంటే అసలు కంటే వడ్డీ ముద్దు, ఈ కొడుకు కంటే మనవడంటే భగవంతుడికి తన భక్తుల కంటే తన భక్తులంటే ఎక్కువ ప్రీతి కనుక మమ భక్తేషు ప్రీతిరభ్యధికా భవే. భగవంతుడిని పట్టుకున్న వాడికి చివరి నిమిషం దాకా బెతుక్కుమంటూ ఉంటాడు. ఎందుకని? నాకు మోక్షం వస్తుందా రాదా ఏం చెప్పగలను? నేను భగవంతుడిని పట్టుకున్నాను కదా. నిజమే, నువ్వు శరీరం విడిచిపెట్టే టైం ఆయన ఏ ఊళ్ళో ఉంటాడు. ఆయన కనుక ఆనందంగా ఉంటే రావోయ్ పర్వాలేదు అంటాడు. అలా కాదనుకో, స్వామి నాకు మోక్షం ఇచ్చేస్తున్నావా అంటే మోక్షం కావాలా, అసలు వీడి పాత అకౌంట్లన్నీ అని చూసాడు అనుకో, ఏమైపోతామ్మా? కనుక సిద్ధిర్భవతివా అనేతి సంశయో అచ్యుత సేవిన. ముక్తి కలుగుతుందా కలగదా అనేది భగవంతుణ్ణి సేవించే వాళ్ళకి ఆ చివరి నిమిషంలో ఆయన ప్రఫుల్లమైన పదనారవిందంతో రాబోయే కొలువులోకి వచ్చాయంటే పర్వాలేదు, లేదు 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 ఇంకొన్ని జన్మలు ఎత్తంటే చెప్పలేము. తావత్ స్వర్గీ భవిష్యసి శాసనాన్ మమనాన్యత కనిపిస్తుంది మనకు వృత్తం. సరే, అదే ఆయన భక్తుల్ని పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి అసలు శిక్షించడం అనేది వాళ్ళ విభాగం కాదు. పరమాత్మ రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయన. మనం ఆ రక్షకు విషయం అవుతామా శిక్షకు విషయం అవుతామా అంటే చివరి నిమిషం దాకా తెలియదు. ఆయన పైన ఇంకెవరు లేరు ఆయన శాసించేవాడు. అదే భక్తులను ఆశ్రయించామనుకోండి, అసలు శిక్షించడం అనేది వాళ్ళ విభాగం కాదు. ఎంతసేపు వీడు కూడా బాగుపడితే బాగుండు, వీడు కూడా బాగుపడితే బాగుండు అనియే తప్ప. కనుక నత్ర సంశయోస్తి తద్భక్త పరిచర్యారతాత్మన. ఆయన భక్తులకు పరిచర్య చేయుడేందే మనసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సందేహం లేదు, రామాయణంలోనే కనిపిస్తారు. శత్రుఘ్నుడు అలాంటి వాడు కనుక ఆయన ఎప్పుడూ భరతునితోటే కలిసి ఉండేవాడు. ఆయన వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళితే ఈయన వీడు శత్రుఘ్నుడి గురించి చెబుతూ ఓ గొప్ప పదం వాడాడు వాల్మీకి మహర్షి. ఏమిటా పదం? అనఘ. అనఘ అంటే పాపము లేనివాడు. అంటే రాముడికి పాపం ఉందా, భరతుడికి పాపం ఉందా, లక్ష్మణుడికి పాపం ఉందా? ఈయనొక్కడనే చెప్పినప్పుడు అనఘ పాపము లేనివాడు. ఏమి పాపము లేనివాడు? రామభక్తి అని పాపము లేనివాడు. అర్థం చెప్పు ఏంటండి? రామభక్తి అనే పాపము లేనివాడు. అయ్యో రామభక్తిని పాపం అనొచ్చునా? అసలు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటండి? పుణ్యం అంటే పాపం అంటే మన ఇష్టమునకు విరోధమును కలిగించున్నది. అదే కదా పాపం అంటే. మన ఇష్టమునకు విరోధమును కలిగించున్నది ఏది అయినా పాపం. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఉపనిషత్తు ఏం చెప్తుంది? పరమాత్మని పొందేవాడు పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. నిరంజన పరమం సామ్యముపైతి. పుణ్యపాపములు రెండిటివి ఇక్కడే విడుతులు. ఎందుకోసమని? పాపం చేస్తే పాప ఫలమును అనుభవించుటకు ఎలా నీచ జన్మలను ఎత్తాలో, పుణ్యం చేస్తే పుణ్య సుఖమును అనుభవించడానికి కూడా ఉత్కృష్టమైన జన్మలు ఎత్తాలి. అసలు జన్మ లేకుండా పరమాత్మని పొందుదాం అనుకునేవాడికి ఏ జన్మైనా ఆటంకమే, విరోధమే. కనుక ఏదైనా పాప శబ్దవాక్యమే. తేడా పుణ్యానికి పాపానికి ఏమిటి తేడా? పుణ్య పాపము ఇనుప సంఖ్యల, పుణ్యము బంగారు సంఖ్యల. ఏదైతేనే కస్మై స్వదేత సుఖ సంచరణోత్సుకాయ కారాగృహే కనకవాస కనక శృంఖలయా విబంధ. వేదాంత దేశం. నాయన నిన్ను కట్టిపడేస్తాను రా. వాడు స్వేచ్ఛగా తిరిగేవాడు. నిన్ను బంగారు సంఖ్యలతోటి కడతాను రా అన్నా వాడికి బాధే కదా. కనుక పుణ్యము ప్రతిబంధకమే, పాపము ప్రతిబంధకమే. ఇప్పుడు భరత సేవ, ఇది శత్రుఘ్నుని యొక్క ఫలం. భరత సేవకు ఆటంకమేది? రామ సౌందర్యం. ఎందుకని ఆ పక్కన రామచంద్రుడు అంత అందంగా కనబడుతుంటే ఆయన కాదని ఈ భరతుడికి సేవ చేయాలంటే ఎంత కష్టం అండి. ఓ పక్క నుంచి ఆయన ఎలాంటి వాళ్ళనైనా ఆకర్షించేస్తూ ఉంటాడు రామచంద్రుడు. అలాంటి రామ సౌందర్యమును కూడా జయించి భరతుని సేవ చేసిన వాడు కనుక అనఘ నిత్య శత్రుఘ్న ప్రీతి పురస్కృత గచ్చతామాతుల కులం భరతేన అని శత్రుఘ్నుడు వెళ్ళాను అని ఆరంభిస్తారు అయోధ్యాకాండని. మిగతా విశేషాలని మధ్యాహ్నం మనం అనుసంధానం చేసుకుంటాం.
బలం విష్ణోః ప్రవర్ధతామ్ బలం విష్ణోః ప్రవర్ధతామ్ బలం విష్ణోః ప్రవర్ధతామ్